జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎవర్ గ్రీన్ ఆర్ట్ డైరెక్టర్, ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రొడ్యూసర్, సో చంటి అడ్డాల ఆర్ట్ డైరెక్టర్ గా బాగా పీక్ లో ఉన్న మీరు, అలాంటిది ఒకసారి ఏంటి ప్రొడ్యూసర్ గా టర్న్ అయిపోయారు? ఎన్టీఆర్ అప్పట్లో తాత అని పిలిచేవాడిని. బి గోపాల్తో నీది సినిమా చేయాలనుకుంటున్నాను వెంటనే కావులు చేసి కాళ్ళకి నమస్కారం పెట్టేసి ముద్దులు పెట్టేసి ఇవన్నీ గిల్లేసి. అప్పుడు కూడా అలానే ఉండేవాళ్ళు. అప్పుడు ఎక్కువ వాళ్ళు, ఇప్పుడు తక్కువ. ఇంకా ఎక్కడో జాతకం చూపించారంట, ఎప్పుడైనా సీఎం అవుతారు తప్పకుండా. పాలకుల్లో మా ఊళ్ళో చూపిస్తే వీరికి రాజకీయ యోగం ఉందని చెప్పన్నారు. అంటే ఎలా, తాత పెట్టిన పార్టీ నుంచే రాజకీయ యోగమా? చంద్రబాబు గారు తర్వాత బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు లోకేష్ గారు, ఆయన నెక్స్ట్ సీఎం అవ్వాలి మా నాన్న తర్వాత అని ఏం పెట్టుకొని ఉన్నారు కదా. మళ్ళీ ఈయనకు కూడా యోగం ఉంది అంటే వస్తే అదే పార్టీలో నుంచి రావాల్సిందే. ఇంకా రాజకీయ పరంగా మాట్లాడి ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఈ పార్టీ వాళ్ళు వస్తేనేమో ఇటుపక్క కార్యకర్తల్ని, లీడర్లని జైలుకి పంపించడం, కొట్టించడం, అటుపక్క వాళ్ళు వస్తే వీళ్ళు కొట్టించడం. పబ్లిక్ రేపు ఎలక్షన్స్ అనగా ఈ రోజు డిసైడ్ అవుతున్నారు ఎవరు చేయాలని. నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఎన్టీఆర్ తో డేట్స్ ఇస్తే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఇవాళ నంబర్స్ మారిపోయినాయి, కానీ వచ్చే నెంబర్స్ కూడా మారిపోయినాయి కదా. ప్రభాస్ అనుకున్నారా అడవిరాము టైంలో ఏదో రోజు ఇంత పెద్ద స్టార్ అవుతారు, వాళ్ళు మొత్తం తన వైపు తిప్పుకునే స్థాయికి వస్తాడు? ఇండియన్ ఫిలిం కి ఉన్న ఫ్యాన్స్ లో మొట్టమొదటి వాడు నాకు తెలిసి ప్రభాస్. రాజమౌళి డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, ప్రభాస్ హీరో. రాజమౌళి మా ఇద్దరి మధ్యన వచ్చిన డిస్టర్బెన్స్ వచ్చి ఏదో అనుకున్న తర్వాత వద్దు అనుకుని ఇదే. దాని తర్వాత ఈ సినిమాలన్నీ వచ్చాయి. ఒక స్టోరీ పెట్టుకొని చాలా ఇయర్స్ తిరిగారంట కదా సార్ మహేష్ బాబు దగ్గర. ఈడియట్ చేద్దాం అనుకున్న టైంలో ఎన్నిసార్లు చెప్పినా మహేష్ బాబుకి ఎక్కడో కనెక్ట్ అవ్వట్లేదు డైరెక్ట్. మీరు ఒక ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు తీశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. అదే రామోజీ ఫిలిం సిటీ, అదే అన్నపూర్ణ, అదే రామానాయుడు, అదే సారథి, అదే ఏవిఎం స్టూడియోస్ చెన్నై, సినిమా జీవితం అంటేనే ఈ 5 స్టూడియోలతోనే ముడిపడి ఉంది. అప్పటికి ఇప్పటికి ఒక్కొక్కడికి 2,000 ఉంటే సినిమాకి రావాలి అంటే, 5గురు రావాలంటే 10,000 రూపాయలు పెట్టి సినిమా చూడాలి. ఎంతమంది చెమట నెత్తురుతో ఇంతమంది లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లులు అనుభవిస్తున్నారు కదా. వీళ్ళు అనుభవించే సొత్తు అంతా వాళ్ళది కాదు, వీళ్ళదని వాళ్ళకి తెలుసు. ఎవడు బాబు మీదంతా ఎందుకు దోచుకుంటున్నారు జనాన్ని ఈ విధంగా సినిమా వాళ్ళు? యూఎస్ ప్రొడ్యూసర్ 25 ఇచ్చాడు అనుకుంటే ఈ సినిమాకి 50 నేను ఇస్తాను, నాకు సినిమా చేసి పెట్టండి, ఎప్పుడు చేస్తారు చేయండి, డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి కూడా ఉన్నారు. మీరే నాశనం చేస్తున్నారు. మరి ఎందుకు పరిగెడుతున్నాం పెద్ద స్టార్ దగ్గరికి? ఆడియన్స్ నాశనం చేయడానికి. అయిపోమని అంతమంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? బికాస్ ఆఫ్ దిస్ రేట్స్. ఆదిత్య అగర్వాల్ గారు స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అంత స్టార్ హీరోయిన్ ఒక్కసారిగా ఓన్లీ ప్రేమించి మోసపోయిందా, లేకపోతే మోసం చేసి ప్రేమించాము అని చెప్పి అమ్మాయికి బ్యాడ్ గైడెన్స్, ఆదరే ఆ అమ్మాయికి వెళ్ళండి. తండ్రి అనేవాడు కూతురు లైఫ్ లో వెళ్ళని ఎట్లా అవుతారు సార్? మనం మార్నింగ్ 9 o'clock కాల్ షీట్ వేసుకుంటే నువ్వు కొంచెం లేట్గా వెళ్ళి కానీ స్టార్డమ్ మెయింటైన్ ఇట్లా కొంచెం రాంగ్ గైడెన్స్ చేసేవాడు అంట. టైం బ్యాడ్ అవుతుంది, ఇంకెవడేం చేయలేరు కదా, అట్లా అయిపోయింది. అట్లా కాదు మనకి అయిపోయింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎవర్ గ్రీన్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రొడ్యూసర్, సో చంటి అడ్డాల గారు. నమస్తే. నమస్తే అండి. మీకు, మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, ఫైనల్గా ఇలా వచ్చింది. కానీ దాదాపు 100కు పైగా సినిమాలు ఆర్ట్ డైరెక్టర్గా చేశారు. 183, 173. అప్పుడులో ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాలంటే సెన్సేషనల్. అప్పుడు కొన్ని మంచి ఇట్లు తగిలినాయి. గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు లాంటి సినిమా, వెంకటేష్తో ప్రేమించుకున్నారా కానీ, చంటి కానీ, అట్లాంటి కొన్ని చాలా సినిమాలు ఆయనతో చేయటం. ఓకే. సో బాలకృష్ణతో కానీ
నాగార్జునతో కూడా ఇవన్నీ అప్పుడు బాగా పెద్ద సినిమాలు, తర్వాత చిన్న సినిమాలు చాలా ఇవన్నీ ఉంటాం. చిరంజీవి గారితో హిందీ సినిమాలు 2 కూడా నేను ఆ డైరెక్టర్ అవటం. ఓకే. కానీ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్ట్ క్రియేషన్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఆ రోజుల్లో ఆర్ట్ని అసలుకి చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ రోజుల్లో న్యాచురల్గా ఉండాలి. అప్పుడు మీకు ఆ రోజుల్లో అంటే ఏ సెట్ వేసినా ఆ డైరెక్టర్ మైండ్లోంచే వచ్చేది క్రియేషన్. ఇవాళ మనకి ఫోన్ తీస్తే మనకి ఏ టైప్ కావాలనేది ఒక చిన్నది, మన బటన్ నొక్కడం రాకపోయినా, చదవటం రాకపోయినా, మాట్లాడటం వచ్చు కదా, నాకు పలానది కావాలంటే అది వచ్చేస్తుంది. అవును. సో దాని రిఫరెన్స్ తీసుకుని మనం ఎలా కావాలంటే అట్లాగా మాడిఫై చేసి చిన్న కాన్సెప్ట్ దొరికితే చాలు. ఓకే. ఆ డైరెక్టర్కి దాన్ని మనం హైదరాబాద్ అంతా చుట్టేయచ్చు. ఓకే. ఆ చిన్న కాన్సెప్ట్ అది దొరకటమే కష్టం. దాన్ని క్యాచ్ చేయగలిగితేనే. అప్పుడంతా ఏంటి, మనకి రిఫరెన్స్లు అన్ని పుస్తకాలే, ఎక్కువ పుస్తకాలు ఉండేవి. అవి కొని దాంట్లో ఏదైనా కాన్సెప్ట్ దొరికితే చూసి చేసేవాళ్ళు. ఇవాళ చాలా ఈజీ ఇదైపోయింది. అవును. ప్లస్ అప్పుడు ఏంటంటే మీకు సెట్లు అంటే ఎంత సెట్ అయినా సరే వేయాల్సిందే. ఇప్పుడు అక్కర్లా, ఈ రూమ్లో సినిమా తీసేయచ్చు మొత్తం. అవును. ఇప్పుడు అన్నీ ఈ సీజీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏఐ కూడా వచ్చేసింది కదా మీకు. వచ్చేటప్పటికల్లి యూ కెన్ క్రియేట్ వండర్స్. అంతే. సో అప్పుడు అంతా ప్రతిదీ కూడా బై హ్యాండ్ వర్కర్ని పెట్టి చేయాల్సిందేగా. ఇవాళ ఈజీ అయిపోయింది. అప్పుడు గ్రీన్ మ్యాట్లు, గ్రాఫిక్స్లు అన్నీ వచ్చేసినాయి. అప్పుడు సాంగ్కి సెట్ వేయాలనుకుంటే ఒక సాంగ్ 1కి 10 సార్లు విని ఏం వేయాలని పేపర్ మీద గీసి నైట్ అంతా హోంవర్క్ చేసుకుని తర్వాత తీసుకెళ్ళి స్కెచెస్ అన్నీ డైరెక్ట్గా చూపించి, హీరోలు చూపించి, ఈ సెట్ ఎలా వేద్దాం, ఈ కలర్ కాంబినేషన్ ఇదని కెమెరామ్యాన్స్తో డిస్కస్ చేసి, తర్వాత డ్యాన్స్ మాస్టర్ని పిలిపించి మళ్ళీ తనకి ప్రాప్స్ ఏం కావాలో ఇవన్నీ చేసి డిస్కస్ చేసి చేసేవాళ్ళు. ఇవాళ సాంగ్ సెట్ వేయాలంటే ఒక డైరెక్టర్కి ఏం కావాలంటే అతని మైండ్లో మనకి ఎక్స్ప్రెస్ చేస్తే మనం ఒక చిన్న పార్ట్ క్రియేట్ చేస్తే చాలు, మిగతాదంతా మనం సీజీలో చేసేసుకోవచ్చు. అవును. గ్రేట్. అయితే ఎక్కడనే ఇప్పుడు స్విట్జర్లాండ్ ఈ రూమ్లో క్రియేట్ చేయొచ్చు, లండన్ ఈ రూమ్లో క్రియేట్ చేయొచ్చు, యూరోప్ అంతా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, అమెరికా వెనకాల. ఇంతకుముందు మన సాంగ్స్ అంటే ఫారిన్ సాంగ్స్కి వెళ్తే ఊరికి ఒక 20 మంది ఈ పెట్టిలాగా ఏ స్పీకర్ పెట్టిలు పెట్టుకుని ఆ రోడ్లంటే నడుచుకుంటూ, ఇక్కడ 4 బిల్డింగ్లు ఉన్నాయి, వెనకాల 2 షాట్లు తీసేవాళ్ళం, అలా నడుచుకుంటూ ఇంకో చోటుకి వెళ్ళి 2 షాట్లు తీసేవాళ్ళం. వాళ్ళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తే అయ్యే ఉంటున్నాయి. కానీ ఇప్పటికీ సినిమాలు చూస్తున్నంతసేపు సినిమా లవర్స్ అందరూ కూడా అప్పుడు జనరేషన్ వాళ్ళని ఇప్పుడు జనరేషన్ వాళ్ళని చాలా కంపేర్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరవించడం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను 70s, 80s, 60s కూడా వర్క్ చేసిన వాళ్ళని చెన్నైలో చాలామంది షూట్లు చేసి ఉన్నాను నేను. ఆ గౌరవం వేరు, వాళ్ళు పెట్టే కామెంట్కి కూడా ఒక వాల్యూ ఉంటుంది అప్పుడున్న టెక్నీషియన్స్కి. ఇప్పుడు ఇచ్చే టెక్నీషియన్స్కి ఇచ్చే ఆ వాల్యూ, ఆ కామెంట్ అంతా కూడా డిఫరెంట్. కానీ చాలు కదా ఒక లైఫ్లో మనిషి ఏం అచీవ్ అయ్యారు అంటే చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప గొప్ప సినిమాలకి నేను ఆర్ట్ డైరెక్ట్ చేశాను, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు నేను ప్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు చెప్పుకునే పాన్ ఇండియా స్టార్లు, పాన్ వరల్డ్ స్టార్లని నేను కూడా ప్రొడ్యూస్ చేశాను. ఆ రోజుల్లోనే ది బెస్ట్ మూవీస్ ఇచ్చానని చెప్పుకునే అంత చరిత్ర ఉంది కదా మీకు. అంటే ఇప్పుడు దీంట్లో ఒకటి ఉందండి, కొత్త నీరు వస్తే పాత నీరు ఎలాగ ముందుకు కొట్టుకెళ్ళిపోవాల్సిందే కదా. అంతే. అట్లాగే జనరేషన్ మారే కొలిది కొత్త జనరేషన్ వస్తే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నా జనరేషన్ ఉంది, నా జనరేషన్లో రామారావుది కానీ నాగేశ్వరరావు కానీ ఆ రోజుల్లో ఈ జానపద సినిమాలు కానీ హిస్టారికల్ సినిమాలు కానీ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ డైరెక్టర్కి ఎక్కువ పని ఉండేది. అవును. వాల్యూ ఎక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు గెటప్లు కూడా ఆ డైరెక్టర్ గీయాలిగా. ఇప్పుడు రాముడు అంటే ఎలా ఉండాలి, కృష్ణుడు అంటే ఎలా ఉండాలి, దుర్యోధనుడు అంటే ఎలా ఉండాలి, గెటప్స్ అన్నీ కూడా అతను ఆర్టిస్ట్ చేసే ఫేస్ని పెట్టి గీసి వాళ్ళకి ఇవ్వాలి. అవును. హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అని అప్పుడు ఆ డైరెక్టర్ పని ఉండేది. ఇవాళ అట్లా కాదు, రిఫరెన్స్లు ఏమైనా దొరుకుతాయి. ఒకటి అప్పుడు జనరేషన్ సినిమాలు మనం ఒక ఆర్టిస్ట్ పరంగా ఒక కథ అద్భుతమైన ఒక కంటెంట్ పరంగా చూసేవాళ్ళం. ఇవాళ జనరేషన్స్కి ఆ సినిమాలు చూస్తుంటే ఇప్పుడు నేనే ఉన్నా ఈవినింగ్ నైట్ కొన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తాయి, అందులో కొన్ని సాంగ్స్ మంచిగా ఉంటాయి, వినడానికి హాయిగా ఉంటుంది. అఫ్కోర్స్ మా జనరేషన్కి సార్ నైట్ టైం ఇలా కూర్చుని ఎడిటింగ్ చేస్తూ టీవీ పెట్టుకుని వేస్తే పిల్లలు చూస్తూ ఉంటారు, ఓహో ఈయన అంటే బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళినట్టు ఉన్నారని టక్మని బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అవును. అంటే జనరేషన్ గ్యాప్. అవును. వాళ్ళ జనరేషన్లో వాళ్ళకి అది కావాలి,
మా జనరేషన్లో మనం అది చూసినాం. అదృష్టం కొలిది మనకి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ట్రావెల్ అవుతూ ఉండబట్టి ఏది క్రికెట్ మ్యాచ్ వస్తే టీవీ రేడియోని ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం అన్ని చోట్ల తిప్పేసేవాళ్ళం ఆ సౌండ్ కోసం కరెక్ట్గా రాకపోతే. ఇవాళ అది కాదు కదా. వీడు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా చేతిలో ఫోన్ లేకుండా ఎవడు వెళ్తున్నాడు? మీరు చూడండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 100 మందిని చూస్తే 98 మంది చేతిలో ఫోన్ ఇలా ఉంటుంది. అవును. మీరు బస్ స్టాండ్లో చూడండి, ఎయిర్పోర్ట్లో చూడండి, రైల్వే స్టేషన్లో చూడండి, మాల్స్కి వెళ్ళండి, పిల్లలకు కూడా ఇది లేకుండా భోజనం పెట్టట్లేదు 50%. ఆడేం తింటున్నాడు కూడా తెలియట్లేదు ఆడికి. ఇది చూస్తుంటే సరిపోతుంది. అంత జనరేషన్ అంత వచ్చేసింది. ఓకే, అంత మారిపోయింది. ఆర్ట్ డైరెక్టర్గా బాగా పీక్లో ఉన్న మీరు అంటే ఇప్పటి వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా ఇప్పుడున్న మూవీస్కి కూడా ఏమాత్రం తీసిపోలేని టాలెంట్ మీది, అంత గొప్పగా చేయగలరు ఆ డైరెక్షన్. ఇప్పుడు అలాంటిది ఒకసారి ఏంటి ప్రొడ్యూసర్గా టర్న్ అయిపోయారు. అది డబ్బు బాగా సంపాదించేసి ఏం చేయాలో అర్థం కాక సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని ఆలోచన. అప్పుడు ఎంత డబ్బులు ఎక్కడ ఇచ్చేవారండి ఆర్ట్ డైరెక్టర్కి? అతి కష్టమే. నాకు హైయెస్ట్ ఆ రోజుల్లో 3 లక్షలు ఇచ్చారు ఒక సినిమా మొత్తం ఆర్ట్ డైరెక్టర్కి. ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు కోట్లలో ఉంది. ₹1 దాకా తీసుకుంటున్నారు. 1.5 2 కోట్లు కూడా తీసుకుంటున్నారు ఆర్ట్ డైరెక్టర్. అప్పుడు అయితే ఏంటంటే అప్పుడు కూడా హీరోలు కూడా రెమ్యునరేషన్స్ అన్నీ లక్షల్లోనే ఉండేవిగా. లక్షల్లోనే ఉండేవి తప్ప కోట్లు ఎవరికి ఉన్నాయండి? ఆ వేరియేషన్ వేరు. సో ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం రీజన్ ఏంటంటే రామనాయుడు గారు సినిమా కారంచేడులో ఎక్కడ షూటింగ్ చేస్తున్నాం. దానికి కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి కెమెరామెన్. తను కెమెరామెన్. దానికి నేను నైట్ టైం కూర్చుని ఏం రాసుకుంటూ ఉండేవాడిని. ఏం రాస్తున్నారంటే కథ రాసుకుంటున్నాను, ఏదో సినిమా చేయాలని ఉంది, డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందని. తర్వాత నేను నాయుడు గారికి చెప్పాను, ఇలా నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నానండి, నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నాయుడు గారు ఏమన్నారు, ఎవరికి ఎందుకు, నాకు చెప్పు, నాకు నచ్చితే నీకు ఛాన్స్ ఇస్తాలే అన్నాను. నాకు ఫస్ట్ ఆర్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది కూడా నాయుడు గారు. ప్రేమ. ఓకే. వెంకటేష్ సినిమా ప్రేమ ఉంది కదా, ప్రేమ సినిమా ఫస్ట్ సినిమా నా ఆర్ట్ డైరెక్షన్. అయితే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది మాత్రం రవిరాజ పింఛెట్టిది, ఆయనది న్యాయం కోసం, గీత ఆర్ట్స్, వసంత ఆర్ట్స్. సో అది రిలీజ్ అయింది కానీ బట్ నాకు ప్రేమ ఫస్ట్ సినిమా ఆర్ట్ డైరెక్టర్. సో ఆయన బ్యానర్లో దాదాపు 20 సినిమాలు పైన 20-25 సినిమాలు చేశాను. నాకు నాయుడు గారి సినిమాలు కంటిన్యూగా నేను ఆర్ట్ డైరెక్షన్ చేసేవాడిని ఒక టైంలో. ఆ టైంలో ఆయన సినిమా అవుట్డోర్లో ఉన్నప్పుడు, కాదు నాకు చెప్పరా, నువ్వు చెప్తే నాకు నచ్చితే నేనే చేస్తాను, మళ్ళీ ఎందుకు బయట ఎందుకని అన్నారు ఆయన. నా మీద అంత నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆయన మ్యూజిక్ సిట్టింగ్లో కూడా నేను కూర్చోబెట్టేవారు. నేను చేసే ప్రతి సినిమాకి, ఆయన కన్ఫర్మ్ చేసిన ప్రతి సినిమాకి డైరెక్టర్ని చంటి కథ చెప్పించండి అని చెప్పించేవారు, నాకు చెప్పించేవారు. ఇప్పుడు రామనాయుడు స్టూడియో ఉంది కదా, అది అప్పుడు కడుతూ ఉండారు, ఇంకా ఫుల్ బడ్జెట్ కట్టల, జస్ట్ ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకున్నారు అంతే. ఇంకా అక్కడి నుంచి ఆ స్టూడియో కాంపౌండ్ వాళ్ళు, గేట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత అప్పుడు ఆయన దగ్గర ఎక్కువ సినిమాలు చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నాయుడు గారికి కథ చెప్తున్న టైంలో ఈ శ్రీనివాసరెడ్డి కెమెరామెన్ ఏమన్నాడంటే, ఒరే నేను ఒక కథ విన్నానురా, నీ కథలు ఇంట్రెస్ట్ కదా, ఒకసారి వినరా అన్నాడు. అప్పుడు కథ విన్నాం. అది ఆరోపణ. బ్రహ్మానందం గారి బియ్యం కూడా. ఎస్, బ్రహ్మానందం, గౌతమ్ చేసుకున్నాం. ఎస్ ఎస్ ఎస్. ఓకే. సో వీళ్ళ పాపని శ్రీనివాసరెడ్డి కూతుర్ని గౌతమ్కి ఇచ్చారు. అవును. వాడి కథ వినమంటే అప్పుడు చంద్రబోసు మిస్సెస్ సుచిత్ర ఉంది కదా, సుచిత్రే కదా, తన డ్యాన్స్ మాస్టర్ అప్పట్లో. తంది కథ ఆరోపణం అనే కథ బాగుంది. అప్పుడు వీరికి డైరెక్షన్ దీని కింద పెడుతూ అప్పుడు ఫస్ట్ సినిమా సరదాగా చేద్దామని చెప్పి అది ప్రొడ్యూసర్గా దిగాం. ఓకే. అది ఆర్ట్ ఫోర్స్ వల్లే దిగాను నేను. నాయుడు గారి డబ్బులా మీ డబ్బులా? డబ్బులు నాయుడు గారు ఎవరి కాదు, అది ప్రొడక్షన్ నాది. అప్పుడు నేను శ్రీనివాసరెడ్డి కలిపి చేసాం. ఓకే. అప్పుడు శ్రీనివాస ఆర్ట్స్ అని పెట్టుకున్నాడు శ్రీనివాసరెడ్డిది. కలిపి చేద్దామరా, ఇంతే అవుతుందరా, నువ్వెందుకో 10 లక్షలు పెట్టు, నేను 10 పెడతాను, మిగతా ఫైనాన్స్ చేద్దాం, అది ఇది అన్నాడు. నిజమే అనుకుని దిగాను. దిగిన తర్వాత తెలిసింది ఎవడో రూపాయి ఇవ్వట్లేదు. తర్వాత అప్పట్లో నాకు నాయుడు గారు సపోర్ట్ చేసి ఇక్కడ కేఎల్ఎన్ రాజు ఫైనాన్షియర్ ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఆయనకి చెప్పి, అప్పుడు ఫైనాన్షియర్ ఆయనకి చెప్పి, చంటి నా టెక్నీషియన్, ఏం పర్లేదు, బాగా చేసుకుంటాడు, హెల్ప్ చెయ్యి అంటే అప్పుడు ఫైనాన్స్ ఆయన ఇచ్చాడు. అప్పుడు ఆ సినిమా తీసా. ఫస్ట్ ఎంత వడ్డీ ఉండేది అప్పుడులో? ఇప్పుడైనా ₹3 అండి. అప్పుడు కూడా ₹3? ఓమో, ₹3. సో ఆ సినిమా చేసాం, ఫస్ట్ సినిమా. ఓకే. ఆ సినిమా అనుకోకుండా మంచి హిట్ అయింది. పాటలు కూడా మంచి పాటలు అందులో.
బాలసుబ్రహ్మణ్యం గారు, ఈయన సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే అప్పుడు. అక్కడి నుంచి అది ప్రొడ్యూస్ చేశాం కదా అనుకునే టైంలో బాలకృష్ణ డేట్లు, అప్పుడు ఫస్ట్ డేట్లు శ్రీనివాస్ రెడ్డి పట్టుకొచ్చాడు. చంటి నేను ఆరోపణం చేశాం బాబు, ఇలా చేస్తున్నాను, పవిత్ర ప్రేమ. అంటే అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు సక్సెస్లో ఉన్నారు, ఫుల్ పీక్. అప్పుడు వెంకటేష్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లో ఉన్నారు. అవునవును. ఆయన డైరెక్టర్గా పెట్టి చేద్దాం అనుకున్నప్పుడు అనుకోకుండా ఆ సినిమా సెట్ అయింది. సెట్ అయితే ఆ సినిమా బాగా ఆడింది. అది 100 days ఫంక్షన్ ఇక్కడ చేయాలా, అనంతపురం కర్నూలు అటు ఎక్కడికి వెళ్దాం అనుకునే దగ్గర చిన్న మిస్అండర్స్టాండింగ్ శ్రీనివాస్ రెడ్డికి బాలయ్య బాబుకి వచ్చి ఆ ఫంక్షన్ చేయలే. తర్వాత నేను బాలయ్య దగ్గరికి వెళ్ళి, బాబు ఏంటి ఇది ఫంక్షన్ చేయలేదు కదా, అది ఇంకో కథ ఉంది, మరి ఏం చేద్దామా అని అంటే, చేద్దాం దాన్ని ఉంది. అప్పుడు బాలయ్య బాబుకి పవిత్ర ప్రేమకు ముందు 7-8 సినిమాలు సరిగా పే చేయాలి వరుసగా, అతనికి ఇది లేదు. పవిత్ర ప్రేమ మంచి పేరు వచ్చింది. ఓకే. అయితే చేసుకుంటారు సినిమా అన్నాడు. సరే బాబు అని చెప్పి, నా దగ్గర కథ ఉంది బాబు, నేనే చెప్తాను అన్నాను. చెప్పు అన్నాడు. నేనే చెప్పేసి అలా కూర్చొని అనుకోకుండా కథ చెప్పాను. కృష్ణబాబు, అదే కృష్ణబాబు, అది నాదే కదా. ఓ నాదేగా. చెప్పిన తర్వాత బాగుంది చేసేస్తున్నా అన్నాడు. షాక్ అయిపోయినప్పుడు. సో మళ్ళీ అదే కృష్ణబాబు మన ఈయన పెట్టి, ఎవరిని, ముత్యాల సుబ్బయ్య గారిని పెట్టి ఆ సినిమా చేసాం. ఓకే. మా ముందు సినిమా ఏం తెలుసు అంటే, మా ముందు సినిమా సమరసింహారెడ్డి. సో దాని తర్వాత ఆబ్వియస్లీ ఈ సినిమా మాకు బిజినెస్ పరంగా కంఫర్టబుల్ స్టేజ్, ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ అయింది. బట్ యావరేజ్ అయింది సినిమా. అది అవును, పెద్దగా అనుకున్నట్టు అది ఏమైపోయింది. ఇప్పుడు నా ఓహోకి వచ్చిన కథని మళ్ళీ ఆయన ఏం చేశాడు, ఇంకో రైటర్ని పెట్టుకున్నాం. అతను ఏం చేశాడు, అతని మైండ్ సెట్కి మొత్తం దీన్ని కొంచెం మార్పులు. అది బిగినింగ్లో షూటింగ్ జరిగేటప్పుడు కూడా నేను మధ్యలో ఆపి, ఇలా కరెక్ట్ కాదు, ఒరిజినల్ అనుకున్న కథ పాడైపోతుంది, ఇవన్నీ పెట్టొద్దంటే, ఇక డైరెక్టర్ అప్పుడేమో సక్సెస్లో ఉన్నాడు. బాలయ్య బాబు కూడా ఆయనకు వదిలేసి అని అన్నారు. సరే వదిలేసాను. అదే యావరేజ్ అయింది. కానీ తర్వాత ఇంకా అల్లరి రాముడేనా? కృష్ణబాబు అయిపోయిన తర్వాత బాచి జగపతి బాబు తోటి పూరి జగన్నాథ్, బద్రీ చేసిన తర్వాత పూరి జగన్నాథ్ తోటి సినిమా అది. ఓకే. బాచి చేస్తున్న టైంలోనే, బాచి చేద్దాం అనుకునే టైంలోనే శ్రీనివాస్ రెడ్డి పేరు లేని సినిమాని ఒకటి చేశాడు. అప్పుడు శివ డైరెక్షన్లోనే, రమణ డైరెక్షన్లో పేరు లేని సినిమా వచ్చింది. ఓకే. నాతో చెప్పకుండా ఆ సినిమా స్టార్ట్ చేసాడని చెప్పి అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ని, భాస్కర్ డైరెక్టర్, వీళ్ళందరూ మన ఆఫీస్లో కూర్చునేవారు సినిమా కోసం. ఇది పేరు లేని సినిమాకి డైలాగ్ రైట్ అనుకో దేనికో అప్పుడంతా. ఆ సినిమా సపరేట్గా చేస్తాడని కోపంతో, సరే బాచి కలిపి చేద్దామని తిరుమల తిరుపతి వెంకటేష్ నేను సపరేట్గా చేసుకుంటానని చెప్పి ప్యారలల్గా 2 ఒకసారి స్టార్ట్ చేశాను. తిరుమల తిరుపతి వెంకటేష్ సినిమా ఫస్ట్ ఫ్రెండ్లీ మూవీస్ అని స్టార్ట్ చేసింది ఈ సినిమాతో. నేను కేఎస్ రామారావు కలిపి చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం సరదాగా. ఓకే. చేసిన అనుకుని తర్వాత రామారావుకి వేరే 10 సినిమా వచ్చేటప్పటికి, సరే నువ్వు చేసేసుకోవచ్చు అంటే అని చెప్పిన తర్వాత నేను ఆ ఫ్రెండ్లీ మూవీస్ మీద తిరుమల తిరుపతి వెంకటేష్ చేశాను. ఓకే. అక్కడి నుంచి ఇక తిరుమల తిరుపతి వెంకటేష్ నుంచి నేను సపరేట్ అయ్యాను, వాడు సపరేట్ అయ్యాడు. ఓకే. బాచితో మేము 4 సినిమాలు చేసాం ఆడి నేను కలిపి. తర్వాత ఈ తిరుమల తిరుపతి వెంకటేష్ షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయింది. సినిమా బాగానే ఆడింది. అది రీమేక్, తమిళ సినిమాని తెలుగులో చేసాం. రవితేజ, శ్రీకాంత్ వీళ్ళందరినీ పెట్టి ఇది చేసాం. అప్పుడు ఆ సినిమా ఈ పాతిళ్ళు ఉండగా ఇందులో కూడా షూటింగ్ చేశాను అనమాట. ఆ సినిమా దాంట్లో ఉంటుంది. ఇది ఎవరిల్లు, ఇది రవితేజ హౌస్, శ్రీకాంత్ హౌస్ చేసా ఇల్లు. ఓకే. తర్వాత ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా ఇదే ఇంట్లో మంది స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ చేశారు. ఇది ఓకే. 2 రోజులు షూటింగ్ చేశారు. ఎన్టీఆర్ సినిమా చేస్తుంటే నేను పైన బెడ్రూమ్లోంచి అప్పుడు అయ్యప్ప మాల వేసుకుని ఉన్నా. అటు వచ్చి చూస్తుంటే కింద సీన్ చేస్తున్నారు, చూశాను. ఎన్టీఆర్ షార్ట్గా ఉన్నాడు. పైన చూసి ఎన్టీఆర్ హరికృష్ణ గారు వాళ్ళ ఇది అని చెప్పిన తర్వాత పైన చూశాను. ఆ యాక్టింగ్ అది బాగా నచ్చింది. తర్వాత ఆ రోజు నైటు ఇంట్లో ఆలోచిస్తూ, వీడెవరితో స్పార్క్ మంచి టాలెంటెడ్ కుర్రలా ఉన్నాడు, వీడితో మనం ఎందుకు సినిమా చేయకూడదు అని చెప్పి ఒక కమర్షియల్ డైరెక్టర్ని పెట్టి
ఫ్యామిలీ కమర్షియల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబట్టి, ఎన్టీఆర్ బాలకృష్ణ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఏదైనా పెట్టి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత ఆ 2 రోజులు అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత పెద్దగా సరే మాట్లాడదాం అని చెప్పి అనుకున్నాను. అనుకుని షూటింగ్ కూడా వెళ్ళాను ఒక రోజు. వెళ్ళిన తర్వాత సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో మా ఇంట్లో షూటింగ్ చేశాక నీ మీద సినిమా చేయాలనిపించింది. ఏంటని అడిగితే, భలేవారు సార్ మీరు ఎప్పుడంటే బాబాయ్తో సినిమా తీశారు కదా సార్ అన్నాను. నాకు టైం నేను ఆలోచించి చెప్తానని చెప్పి, ఎవరితో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి గోపాల్ దగ్గరికి వెళ్ళాను. బి గోపాల్ కాబట్టి మీ ఫ్రెండ్ కాబట్టి. అంటే గోపాల్ అసోసియేట్ డైరెక్టర్గా, నేను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా రాఘవేంద్ర గారి దగ్గర కొన్ని సినిమాలు చేశాం. అప్పటి నుంచి టెక్నీషియన్స్ పైగా మెడ్రాస్. కానీ భయం అనిపించలేదా? ఇప్పుడంటే బాలకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ కొడుకు, బాలకృష్ణ అప్పటికి నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అనగానే అప్పుడు ఇంత ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇంత పెద్ద స్టారు కాదు. బట్ ఇలాగా డైలాగ్ డెలివరీ ఉంటుందా, ఎంత డ్యాన్స్ చేసేవాడా, సింగిల్ టేక్ ఆర్టిస్టా, ఇవన్నీ ఉన్నాయా సార్ అప్పుల్లో? ఏ సపోర్ట్ లేకుండా పైకి లేపడం కష్టం కదా అప్పుల్లో. అప్పుడు ఇదే జరిగింది డిస్కషన్. చేస్తే గోపాల్ దగ్గరికి వెళ్తే, ఆ రోజు గోపాల్ పొజిషన్ తెలుసా మీకు? సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్, నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్. ఓకే. దాని తర్వాత ఏ సినిమా చేయాలని కూర్చున్నాడు. ఓకే. ఏ సినిమా చేయాలని కూర్చున్న టైంలో నేను వెళ్తే, అసలు నీకేమైనా బుద్ధి ఉందా, మత్తుందా, ఇప్పుడు ఇంత పెద్ద హిట్లు ఇచ్చి కూర్చున్నాను, పెద్ద హీరోని తెచ్చుకోవచ్చు కదా, అప్కమింగ్ హీరోతోటి చేయటం ఏంటి, చిన్న హీరోతో చేయటం ఏంటి అనే దాంతో అప్పుడు అన్నాడు. ఎన్టీఆర్తో సినిమా అనగానే ఎన్టీఆర్ మీద చంటి మనకు వర్కౌట్ అవుతుందా, అంత బిజినెస్ అవుతుందా, ఇప్పుడు అప్పటికే పెద్ద బడ్జెట్ల సినిమాలు కదా అనే లెక్కలో ఉన్నారు. లేదు గోపాల్, నాకెందుకో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అది ఇది అన్నాను. నీకు ఏదైనా చేయాలంటే చూద్దాం, దాన్ని బట్టి ఆలోచిద్దాం అని చెప్పి అన్నాడు. అనేది అది మాకు ఒక 1 month పట్టింది. 1 month ఎన్టీఆర్ హీరోగా పెడదాం వద్దని అందరూ వద్దని. ఓన్లీ రీజన్ ఏంటి సార్? అంటే గోపాల్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇచ్చేసి పెద్ద ఎక్కడున్న టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆ టైం ఆ రేంజ్ ఖర్చు పెట్టాలంటే వర్కౌట్ అవుతుంది కదా. ఆది అవన్నీ తీసాడు కదా. అప్పటికి ఆది రిలీజ్ అవ్వలేదు, స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అవ్వలేదు. స్టూడెంట్ నెంబర్ 1 కూడా రిలీజ్ అవ్వాలా, ఆది రిలీజ్ అవ్వాలా. నేను ఆ స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ టైంలో ఒకరోజు చూసి చేద్దాం అన్నది. ఓకే. ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు కదా అని. అప్పుడు నేను అంటే టైం తీసుకున్నాను సార్. పరశురు గోపాలకృష్ణ గారి దగ్గర కూర్చున్నాం. గోపాలకృష్ణ గారితో చెప్పాను, గురువా ఏం చేద్దాం ఇలా అంటే, ఆలోచించరా, ఇంతే ఉన్నాడు కదా గోపాల్, ఏమో 2 ప్రపంచానికి అతను ఇంతే ఉన్నాడు. ఇన్ ది సెన్స్ అప్పుడు ఆయన మైండ్లో కూడా నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, గోపాల్ ఆ రేంజ్లో ఆలోచిస్తున్నాడు కదా, చిరంజీవి బాలకృష్ణ ఆ రేంజ్లో ఆలోచిస్తున్నాడు, తినబెట్టి ఎలా చేస్తావరా ఒకసారి ఆలోచించుకో నువ్వు అంటే. నేను మొండోళ్ళలాగా పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేద్దామని గోపాల్ తెచ్చింది. సరే గోపాల్ అన్నాడు, సరే నువ్వు చేద్దాం అంటున్నావు కదా, ఓకే డన్ చేద్దామని చెప్పి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాను. నేను ఎన్టీఆర్ని అప్పట్లో తాత అని పిలిచేవాడిని. అంటే నాకు పెద్ద ఎన్టీఆర్ మీద దీని మీద తాత అని పిలిచి, తాత బి గోపాల్తో నీతో సినిమా చేయాలనుకుంటున్నాను అన్న. వెంటనే కాగులు చేసుకుని కాళ్ళకి నమస్కారం పెట్టేసి ముద్దులు పెట్టేసి ఇవన్నీ గిల్లేసి కొరికేసి అల్లరి చేసాడు. అప్పుడు కూడా అలానే ఉండేవాళ్ళు. అప్పటికి వాళ్ళు ఇప్పుడు తక్కువ, ఇంకా అప్పుడు భయంకరమైన అల్లరి. ఓకే. సరే బాబు బి గోపాల్తో అంటే బాబాయ్తో 2 సూపర్ హిట్లు ఇచ్చేసాడు, అది ఇది దీని మీద. సో అనుకోకుండా అది మనం చేద్దామని ఫిక్స్ అయ్యాం. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది, హిట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అవ్వకముందే ఆది స్టార్ట్ అయింది. అది రిలీజ్ అయింది. ఆది జరుగుతున్న టైంలో మేము సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే. కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడే ఓపెనింగ్ చేసాం, కిందే ఓపెనింగ్ చేసాం. అప్పుడు పాతిళ్ళు ఉన్నప్పుడే చేసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆది సూపర్ హిట్ అయిపోయింది. ఆది సూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం బడ్జెట్ పెంచుదాం ఓకే అని కొంచెం బడ్జెట్ పెంచుకున్నాం. అప్పుడు గోపాల్కి ప్యారలల్గా ఇందిరా సినిమా
ఓ పక్కన చిరంజీవి తోటి ఇందిరా తీస్తూ ఓ పక్కన ఎన్టీఆర్ తోటి అల్లరి రాముడు 2 ప్యారలల్గా జరిగినాయి షూటింగ్లు. ఓకే 2 ఇంచుమించు ఒకేసారి రిలీజ్ అయింది. ఓకే. అది సూపర్ హిట్ అయింది, ఇది హిట్ అయింది. ఓ ఇందిరా సూపర్ హిట్. నగ్మా నరేష్ నగ్మా నరేష్ అప్పుడు దాకా నరేష్ ఇంట్లో కూర్చున్నావాడిని, నరేష్ని కూర్చోబెట్టి అప్పుడే బయటికి తీసుకొచ్చింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనుకున్న క్యారెక్టర్ అది. అప్పుడు నరేష్ని తీసుకొచ్చి పెట్టింది అది. ఓకే. సో నగ్మా నరేష్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ సినిమా అది మనకి 47 సెంటర్స్లో 100 days ఆడింది. ఓకే. సో అది ఫస్ట్ ఫంక్షన్ అఫిషియల్గా శిల్పకళా వేదికలో చంద్రబాబు గారిని వాళ్ళందరినీ పిలిపించి, అప్పుడు సీఎం ఆయన హరికృష్ణ గారిని కూడా పిలిపించి ఫస్ట్ డయాస్ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి ఫంక్షన్ చేసింది ఎన్టీఆర్కి మొట్టమొదటి ఫంక్షన్ అది. అంతేనా? ఫ్యామిలీ కలిపింది కూడా అప్పుడేనా? అప్పుడు కలపడం ఏంటి, అప్పుడు కలిసి ఉన్నారో లోపల ఏంటి, బట్ అఫిషియల్గా పబ్లిక్లో ఒక స్టేజ్ మీద హరికృష్ణ ఈయన్ని కలిపి దండేసింది ఆ ఫంక్షన్. ఎన్టీఆర్ని హరికృష్ణ గారిని హరికృష్ణ ఇద్దరు కలిపి తండ్రి కొడుకులుగా దండేసింది. ఇద్దరిని సన్మానించింది అప్పుడు అన్నమాట. ఓకే. చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా? చాలా హ్యాపీ. అసలు ఫస్ట్ ఎన్టీఆర్తో మేము పాల్కొల్లో షూటింగ్ చేస్తున్నాం అల్లరి రాముడిది. అది అప్పుడు రిలీజ్ అయింది సినిమా, సూపర్ హిట్ అయింది. మేము షూటింగ్లో ఉండగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత ఏవైనా బాలేబాబు తోటి ఎన్టీఆర్తో ఫోన్ మాట్లాడించాలి. అప్పుడు దాకా మాటలు లేవు. ఇప్పుడు లేవు. బాలకృష్ణ లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడకపోతే అప్పుడు మాట్లాడేద్దామంటే ఓ రోజు నైటు తనే అతను తారకే అనేవాడు, బాబాయ్ చేత మాట్లాడాలి, వస్తే బాగుండు, మంచి హిట్ అయింది కదా, ఇతను బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటుంది కదా అనే దాంతో అనుకుని బాలయ్య బాబుకి ఫోన్ చేశాను నేను. బాబు ఇక్కడ షూటింగ్లో ఉన్నాం పాల్కొల్లో. బాలయ్య కూడా పాల్కొల్లు షూటింగ్ వచ్చాడు. అప్పుడు మేము కృష్ణబాబు పాల్కొల్లు చేసాం షూటింగ్. అలా షూటింగ్లో ఉన్నాం బాబు, ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా, కంగ్రాట్ చెప్తే బాగుంటుంది కదా బాబు. ఉన్నాడా అక్కడ అన్నాడు, ఇక్కడ ఉన్నాడు బాబు, ఈ అడుగు ఫోన్ అన్నాడు. వెంటనే సడన్గా ఫోన్ ఇస్తే కంగ్రాట్స్ అది ఇది అంటే ఇక 2 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత అయిపోయాక ఈ తారక ఏడుపు అనమాట, ఒళ్ళో పడుకుని ఏడ్చేసి నాకు కూడా కళ్ళంటి నీళ్ళు అంటే ఒక చిన్నపిల్లలాగా, ఇది గోపాల్ కూడా ముగ్గురు కూర్చుని ఏంటో అసలు ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా. తర్వాత నుంచి ఇంకా అతను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత మా సినిమా ఆడటం, 100 days ఫంక్షన్గా అందరినీ పిలవటం, స్టేజ్ మీద అందరినీ ఒక ఇది చేయటం, ఇదంతా ఇదప్పటికి బాగా అది. కానీ ఫ్యామిలీ అంతా ఒకటిగా కలిసి ఉంది చాలా రోజుల వరకు. హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత ఒక ఫంక్షన్కి ఏదో అటెండ్ అయ్యారు. మీ ఫ్యామిలీకి నేనున్నాను, నాన్న పొజిషన్లో నేనున్నాను అని చెప్పేసి ఇటు పక్క కళ్యాణ్ రామ్, ఇటు పక్క ఎన్టీఆర్, మిడిల్లో బాలకృష్ణ గారు, ఆ కథానాయకుడు మహానాయకుడు సినిమా టైంలో. ఆ తర్వాత నుంచి బాలకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఎంత దగ్గర అవుదామని చూస్తున్నా కానీ ఫంక్షన్స్లో కనపడుతూనే ఉంటుంది కదా, ఫ్యాన్స్ కామెంట్స్ కానీ లేకపోతే మనం చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంటుంది. ఎంత దగ్గర అవుదామని ట్రై చేస్తున్నా కానీ ఫ్యామిలీ అవాయిడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కనపడుతుంది అని కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు మళ్ళీ అంత గ్యాప్ క్రియేట్ అయింది అంటే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ కదండి. ఈ మధ్య నాకు అంత కంటిన్యూగా ఎన్టీఆర్ని కలవటం జరగట్లా ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి ఈ 7-8 ఏళ్ళ నుంచి తారక్ నేను ఎక్కడో ఒక ఫంక్షన్లో కలవటం తప్ప ఇక అక్కడ మనం కలిసింది లేదు. సో అందువల్ల వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటి అనేది ఏ రోజు మళ్ళీ మా అబ్బాయి కలుస్తున్నాడు. వాళ్ళు ఎక్కడో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి షూటింగ్ లేనప్పుడు వాళ్ళందరూ నైట్ కూర్చుంటారు వీళ్ళంతాను సరదాగా కలుస్తాడే తప్ప మనకి ఇంటర్నల్ మ్యాటర్ మనకి సంబంధం లేదు, మనకు తెలియదు కూడా. దాని గురించి మాట్లాడలేదు ఎప్పుడు. తర్వాత మరి మాట్లాడేద్దాం ఫోన్లో అయినా లేకపోతే కలుపుదామని ఎందుకు, వాళ్ళంతా ఒకటి అయిపోయిన తర్వాత మనకి ఎందుకండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు వేరు, బిగినింగ్ డేస్లో వేరు, తర్వాత అతను స్టార్ అయిన తర్వాత అందరూ బాగానే ఉన్నారు కదా. బాగున్నప్పుడు మనకెందుకు, మనం బచ్చాగాళ్ళం ఇప్పుడు. అప్పుడు స్టేజ్ వేరు, తర్వాత స్టేజ్ వేరు. ఓకే. సో అందువల్ల ఇంకా వాళ్ళు మనం ఏదో పొడి చేద్దాం, మనం ఏదో చేసేద్దాం అంటానికి ఇప్పుడు మనం అంతే కదా. వాళ్ళ అతనికంటూ ఒక స్ట్రేచర్, అతనికంటూ ఒక బ్రాండ్ వచ్చేసింది కదా. అఫ్కోర్స్ ఇంకొచ్చినప్పుడు మిగతా వాళ్ళతో పని ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మనం ఎవరు ఇప్పుడు ఫోన్లో కూడా మాట్లాడతా లేదు, అస్సలు లేదు. ఎన్ని ఇయర్స్ ఏంటి మాట్లాడేంటి? నేను తనతో మాట్లాడి నాకు తెలిసి 10 years, more than 10 years. మోర్ దెన్ 10 years. కొంచెం పెద్ద స్టార్ అయిన తర్వాత లేదు. నేను అలా వెళ్ళలేదు, దూరం అయిపోయింది. నేను వెళ్ళి కలవటం కానీ ఇది కానీ లేదు అసలు. కలవటం కానీ బర్త్డేలకు విష్ చేయటం కానీ మీ బర్త్డేకి విష్ చేయడం అయ్యేలేదు, లేదు లేదు లేదు. ఓకే.
అంత అంత స్ట్రాంగ్గా అంత ఎమోషనల్గా ట్రావెల్ అయినారు కదా ఒక ఫ్యామిలీ లాగా. అంటే ఇప్పుడు తన పాత ఫ్రెండ్స్ కూడా ఎవరిని మర్చిపోలేదు, రాజీవ్ కనకాల, రాఘవ, ఇప్పుడు రఘుని. అతనిది మేము ఎక్కడ వైజాగ్ దగ్గర విజయనగరం దగ్గర షూటింగ్ చేసాం ఎన్టీఆర్ తోటి. ఆ షూటింగ్ టైంలో అక్కడ అతను బర్త్డే జరిగింది ఓ రోజు. ఆ రోజు షూటింగ్లో ఉండగా బర్త్డే జరిగితే మొత్తం ఎంటైర్ యూనిట్ అందరికీ బట్టలు తెప్పించి అతని చేతుల మీదుగా అందరికీ ఇప్పించే యూనిట్కి అందరికీ అతని బర్త్డే పార్టీ కింద. ఓకే, ఎన్ని కోట్లు పెట్టి తీశారు సార్ అల్లరి రాముడు? అరౌండ్ 7 crores ఎంత? 7 crores. అప్పుడు 7 crores. ఎంత కలెక్ట్ చేసి ఉంటుంది అప్పుడు? నాకు అది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. ఆనెస్ట్గా నాకు హిట్ అయింది కాబట్టి సినిమా. ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ ఎన్టీఆర్కి? 25 lakhs. సో అప్పుడు 25 lakhs తీసుకుంటున్నారు. అప్పుడు మరి ఆది సూపర్ హిట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ అయింది. తర్వాత మన సినిమా. ఓకే, కానీ ఎక్కడో జాతకం చూపించారంట, అది ఎప్పుడైనా సీఎం అవుతారు తప్పకుండా. అది ఆ సినిమా చేసేటప్పుడు అసలు ఇతను ఏదో స్పార్క్ కనపడుతుంది, ఏమీ లేకుండా గబుక్కుని కనపడదు. సరే ఒకసారి చూపిద్దామని చెప్పి ఆ డేట్లు టైమింగ్స్ అన్నీ తీసుకుని చూపించా. పాలకుల్లో మా ఊళ్ళోనే చూపించా. ఇతనితో మనం సినిమా చేయించా. ఇతనితో చేస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అతని భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితుల్లో చూపించాను. ఓకే, అప్పుడు కొంచెం ఎక్కువ నమ్మేవాడిని. అంటే బాలయ్య బాబుతో 2 సినిమాలు చేసి ఉన్నాను కదా, అన్ని టైం చూసి పెట్టేవాడు బాలయ్య బాబుది. సో దాని మీద చూపిస్తే వీడికి రాజకీయ యోగం ఉందని చెప్పన్నారు అప్పట్లో. ఏ సంవత్సరం చెప్పలేదు, ఏ సంవత్సరం అనేది కాదు, రాజకీయ యోగం ఉంది, వీటికి మంచి స్టార్స్ బాగున్నాయి, ధైర్యంగా చేయండి సినిమా అని చెప్పారు. ఓకే, సో అది మైండ్లో ఉండిపోయింది నాకు. కానీ ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పారా? ఉంది, రాజకీయ యోగం అంటే అదే కదా. ఓకే, రాజకీయ యోగం అంటే అయితే సీఎం అవ్వాలి తప్ప ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఉంటుంది, అవసరం లేదు కదా అతనికి. అవును. సో ఆ యోగం ఉంది. మరి అది ఇప్పుడైతే యోగంలోనే ఉన్నాడు. మీకు తెలుసు ఏ సంవత్సరాలు అవుతారు అని గురువు సంవత్సరం ఏం చెప్పలేదు, ఏ సంవత్సరం అనేది కాదు, ఇతనికి రాజకీయ యోగం ఉంది అన్నాడు. ఇప్పుడు సినిమాలో మరి సూపర్ స్టార్ అయిపోయాడుగా, నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడుగా. అంటే ఎలా తాత పెట్టిన పార్టీ నుంచే రాజకీయ యోగం? అది అసలు మనకు తెలియదు. మనం మామూలుగా మామూలు పంపించాడు. సినిమా ఇండస్ట్రీలో ఇతను సక్సెస్ అవుతాడా లేదా, షార్డమ్ ఉందా ఇతనికి, మన సినిమా చేయొచ్చు అనే దాని మీద ఊరికే ఓ ముహూర్తం పెట్టండి, ఏ రోజు మంచిదో సినిమా చేయబోతున్నాను అన్నా. ఆ ముహూర్తం పెట్టిన రోజుని ఇతనికి రాజకీయ యోగం కూడా ఉందండి అని చెప్పారన్నమాట. ఓకే, ఉందనుకున్నాను. చంద్రబాబు గారు తర్వాత బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడే లోకేష్ గారు, ఆయన నెక్స్ట్ సీఎం అవ్వాలి మా నాన్న తర్వాత అని ఏం పెట్టుకొని ఉన్నారు కదా, మళ్ళీ ఈయనకు కూడా యోగం ఉంది అంటే వస్తే అదే పార్టీలో నుంచి రావాల్సిందే. ఇంకా కాదు, రాజకీయ పరంగా మాట్లాడటానుగా నాకు ఆ ఫీల్డ్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీల్డ్ ఒకసారి రాజకీయంగా తిరిగాను, మళ్ళీ రాజకీయంగా మనకు అసలు అది మనకు కాదు, మన మెంటాలిటీకి అది సెట్ అవ్వదు, మన ఎవరితోటి ఇది కరెక్ట్ కాదు. చిరంజీవి గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంతా నేనే చేశాను పాలకొల్లు నిలబడినప్పుడు. ఆ టైంలో చూసా రాజకీయం అంటే ఏంటి అనేది, ఇది మనకి సెట్ అవ్వదు. సో అలాంటప్పుడు దాంట్లోకి వెళ్ళటం కూడా నాలెడ్జ్ కూడా నాకు లేదు. అప్పుడంటే ఏదో అతనిది జాతకం చూపించాం, దాంట్లో ఒక లైన్ రాశారు. దాందే ఉంది లేదు సార్, రాజకీయాలు ఒక్క క్షణంలోనే మారిపోతాయి. ఇవాళ ఏమైపోయినాయి రాజకీయాలు? ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసలు ఈ పార్టీ వాళ్ళు వస్తేనేమో ఇటుపక్క కార్యకర్తల్ని లీడర్లని జైలుకి పంపించడం, కొట్టించడం, అటుపక్క వాళ్ళు వస్తే వీళ్ళు కొట్టించడం. పబ్లిక్ రేపు ఎలక్షన్స్ అనగా ఈరోజు డిసైడ్ అవుతున్నారు ఎవరు చేయాలనేది. మిగతా 5 సంవత్సరాలు ఎవరుంటే వాళ్ళ మీదే ఉంటున్నారు. ఒకరిని తప్పు పట్టడానికి లేకుండా పోయింది. అన్ని రకాలుగా డివైడ్ చేసేస్తున్నారు ఇప్పుడు, అన్నీ కమ్యూనల్గా, మతపరంగా, క్యాస్ట్ వైజ్ కానీ ఇంకోటి కానీ అన్నీ ఇది చేస్తున్నారు. ఉందా మీకు ఆ కోరిక ఆయన సీఎంగా చూడాలి అని? నాకు బాగా ఇష్టం కదా మీకు. ఎంత ఇష్టమైనా నాకు పర్టికులర్గా అతను చూడాలి ఇతను చూడాలని ఏమీ లేదు. ఎవరు మనకు బాగా పనిచేసేవాడు ఉన్నాడు వాడికి సల్యూట్ కొట్టడం బెటర్. అది ఎవరు అనిపించారు ఇప్పుడు బాగా పనిచేసేవాళ్ళు మీకు? ఉన్నవాళ్ళు నా మనసులో ఎవడుంటే బాగా పనిచేస్తారని చెప్పుకుంటూ ఉంటాం మేము అందరం కూర్చున్నప్పుడు. నెక్స్ట్ మళ్ళీ ఎన్టీఆర్తో డేట్స్ ఇస్తే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఇవాళ నంబర్స్ మారిపోయినాయి.
ఇంత ముందులాగా కానీ వచ్చే నెంబర్స్ కూడా మారిపోయినాయి కదా. మొత్తం వచ్చే నెంబర్స్ కూడా మారిపోయినాయి, కానీ తేడా వస్తే మళ్ళీ అడ్రస్ ఉండరు. ఇవాళ ఒక ప్రొడ్యూసర్తో ఎవరు సినిమా చేయలేకపోతున్నారు, 2-3 కలిస్తే తప్ప చేయలేని పరిస్థితికి వచ్చారు. అవును, ఈ రోజున్న పరిస్థితి అలాగుంది. ఒక్క సినిమా తేడా వచ్చినా, మేజర్ తేడా వస్తే పెద్ద అమౌంట్లు పోతున్నాయి. అవును. ఇంతకుముందు ఈ మాస్ హీరోలందరికీ సినిమా ఫ్లాప్ అన్నా కానీ ఎంతో కొంత రెవెన్యూ వచ్చేది. మహావతి ఏదైనా 10%, 5%, 15% పోయేది తప్ప 100%, 80% పోవడానికి ఛాన్సెస్ లేవు. ఇవాళ ఏమైందంటే 100 దాటిపోయినాయి బడ్జెట్లు చూస్తుంటే. ఆ 100 కోట్లు బడ్జెట్కి వెళ్ళిపోయేటప్పటికి ఈ తేడా వచ్చిందా తర్వాత అడ్రస్ ఉండడు. మీరు అలా అనుకున్నట్టుగా మొన్నటిదాకా బాగానే ఉంది, ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారు, నంబర్స్ కూడా అదే వస్తుందని అంటున్నారు. కానీ అంతే కదా. ఇప్పుడు ఓటీటీ కూడా వాళ్ళు ఆగి స్లో అయిపోయింది. ఓటీటీ ఇంతకుముందు ఒక హీరోకి, ఒక స్టార్డమ్ ఉన్న హీరోకి కొనడానికి ముందు వస్తుందండి. ప్రీవియస్ సినిమా ఒకటి రెండు కనుక తేడా వస్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చే బడ్జెట్ కూడా తగ్గుతుందిగా. ఇప్పుడు మళ్ళీ కొత్త సిస్టమ్ ఏంటంటే ఓటీటీ వాళ్ళు మనకి తెలుగులో ఒక 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఓటీటీ ఒక 50 కోట్లకో ఓటీటీకి అమ్మేమనుకోండి, ఏమంటే 200, మీరు మన 75 అడుగుతాడు, 50 ఇచ్చాడు అనుకోండి, మీరు 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటున్నారు కదా, 200 చేయనివ్వండి, మీకు 75 ఇస్తాం. 200 కన్నా తగ్గితే ఇచ్చే 50లో కూడా తగ్గిస్తాం అంటున్నారు. ఓకే, అంటే వాళ్ళు పర్సంటేజెస్ ఎంత బాగా ఆడితే అంత డబ్బులు ఇస్తాం అంటున్నారు. తేడా వస్తే మేము కూడా తగ్గిస్తాం అనే లెక్కలో ఉన్నారు. లేదు, సినిమా రిలీజ్ చేయండి, రిలీజ్ అయిన తర్వాత మీ హిట్ని బట్టి మేము రేట్ ఇస్తాం అంటున్నారు. పర్సంటేజ్ హిట్ని బట్టి ఇస్తామంటున్నారు, కొనుక్కుంటాం అంటున్నారు. ఇవాళ మనం పెట్టే బడ్జెట్లకి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టే బడ్జెట్లకి సినిమా థియేటర్కల్గా అన్ని డబ్బులు రావు. డిజిటల్ మీదే 50% రావాల్సిన పరిస్థితి ఇవాళ. డిజిటల్ థియేటర్కల్గా మనకి మనం పెట్టిన డబ్బులు కానీ అది పెద్ద స్టారా చిన్న స్టారా అని కూడా లేదు కదా సార్. ఇప్పుడు ఒకసారి సినిమా బోల్తా పడిందంటే మొత్తానికి మోసం వచ్చేస్తుంది. ఎందుకంటే మొన్న కూడా ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి కూడా దిల్ రాజు వాళ్ళ బ్రదర్ బయటకు వచ్చి క్లియర్గా ఫిగర్స్తో సహా చెప్పేశారు, గేమ్ చేంజర్కి కూడా ఎంత లాస్ అయిందని కూడా. ఇవాళ పెద్ద స్టారా అవన్నీ పక్కన పెట్టేసాయి, ఇవాళ కంటెంట్ అండి, కంటెంట్ అంతే. ఇవాళ స్టార్ వాల్యూ అనేది పక్కన పెట్టండి. స్టార్ వాల్యూ దేనికి ఉపయోగపడుతుందంటే, ఓ బడ్జెట్కి ఖర్చు పెట్టడానికి ఉపయోగపడుతుంది కొంత, ఓటీటీ కానీ అదర్ లాంగ్వేజ్లో కానీ కొంచెం ముందుకు రావడానికి ఉపయోగపడుతుంది తప్పితే తేడా వస్తే ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియట్లేదు. ఇవాళ కంటెంట్ ఉంటే ఈ హీరో కొత్తనైనా చూస్తున్నారు, లేదు స్టార్నైనా చూస్తున్నారు. కంటెంట్ లేకపోతే స్టార్ సినిమా కూడా మ్యాట్నికి జనాలు లేదు. అలాగే స్టార్ హీరో కానివాడు కొత్తవాడు వచ్చిన తర్వాత కంటెంట్ బాగుంటే మీకు మార్నింగ్ షోకి జనం తక్కువ ఉన్నా ఫస్ట్ షోకి వచ్చేసరికి పికప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇవాళ ఓన్లీ కంటెంట్. ఎందుకు కంటెంట్ మీద వాళ్ళ జనాలు అంటే, మనం కోవిడ్ టైంలో ఇండియాలో ఉన్న అన్ని కంటెంట్ సినిమాలు మనం చూసేసాం. డబ్ చేసి అప్పుడు సినిమాలు అన్ని టీవీలో వచ్చినాయి, ఇళ్ళ నుంచి ఎవరు కదిలేవారు కాదు. అవును, అలవాటు పడ్డాం. ఆ కంటెంట్కి అలవాటు పడటం వల్ల ఏమైంది, మన తెలుగులో కూడా కొంచెం మంచి కంటెంట్స్ వస్తే బాగుంటాయి కదా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంకొకటి, సినిమా రిలీజ్ అయిన 2 వారాలకి 3 వారాలకి ఓటీటీలో వచ్చేస్తుంది. ఇంతమందిని వేసుకుని ఫ్యామిలీతో వెళ్ళాలా థియేటర్కి, మిడిల్ క్లాస్ కానీ కొంత. ఇక ఫ్యాన్ ఫాలోవర్స్ అంటారా, వాళ్ళు తప్పదు, వాళ్ళు మార్నింగ్ షోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత సినిమా బాగుపోతే వాళ్ళు జనం రావట్లేదు కదా. అవును, బాగుంటే వస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ అయిన తర్వాత ఇప్పుడు మీ ప్రభాస్ గారు, మీ అడవి రాముడు ఈరోజు పాన్ వరల్డ్ స్టార్. అవును, నాకు తెలిసినంత వరకు వాళ్ళలోనే అంటే తెలుగు హీరోస్లో హైయెస్ట్ ఫ్యాన్స్ ఉన్న ఒకే ఒక హీరో అంటే ప్రభాస్ అని చెప్పు. నో డౌట్. వేరే తెలుగులో కాదు, తెలుగులో ప్రైవసీ లేదు. తెలుగులోనే కాదు, ఇండియాలో ఇండియన్ ఫిలింకి ఉన్న ఫ్యాన్స్లో మొట్టమొదటి వాడు నాకు తెలిసి ప్రభాస్. నో డౌట్. అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోవర్స్. అంటే అడ్వాంటేజ్ ఏమైందంటే, ప్రభాస్ని అన్ని జనరేషను ఇష్టపడుతున్నారు, పిల్లలు, యూత్, పెద్దోళ్ళు కూడా. అక్కడ అతనికి ప్లస్ అయింది. మీకు బాలయ్య బాబుకి, చిరంజీవికి, ఆయనకి వీళ్ళిద్దరికీ ఉన్నప్పుడు డిఫరెన్సు, చిరంజీవి గారి సినిమా నైజాము ఎక్కువ బిజినెస్ అయ్యేది, బాలకృష్ణ తక్కువ అయ్యేది బిజినెస్ పరంగా. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు కింగ్స్.
బాలయ్య బాబుకి ఆహా నుంచి బాలయ్య బాబు క్యారెక్టర్ ఏంటి, అతని యాటిట్యూడ్ ఏంటి, అతని మైండ్ సెట్ ఏంటి, అతను ఎలాగ ఉంటాడనేది పబ్లిక్లోకి ఓపెన్గా వచ్చేసిన తర్వాత బాలయ్య బాబుకి మార్కెట్ పబ్లిక్లో అందరూ కూడా బాగా లైక్ చేయడం మొదలెట్టారు. వ్యూవర్షిప్ బిజినెస్ సైడ్ కూడా నైజాము బాగా పెరిగింది. అవును, అక్కడి నుంచి వచ్చింది. పబ్బుల్లో కూడా జై బాలయ్య సాంగ్ లేదే లేదు. సో అది ఆహా నుంచి అతను మలుపు తిరిగింది. బాలబాబు ఆహా నుంచి ఒక నైజాం ఇవాళ అందరూ కూడా బాలయ్య కాసేపు ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఉన్నది ఓపెన్గా మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు. అంతవరకు ఫిల్టర్ ఓపెన్గా మాట్లాడు, ఏది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. మిగతా హీరోలాగా లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అది ఇతను బోలా మనిషి అండి, అంతే. గ్రేట్ అది. కానీ ప్రభాస్ అనుకున్నారా అడవిరాముడు టైంలో ఏదో రోజు ఇంత పెద్ద స్టార్ అవుతారు, దశ తిరుగుతుంది, మొత్తం వరల్డ్ మొత్తం వైపు తిప్పుకునే స్థాయికి వస్తాడు? అది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే అప్పుడు ఈశ్వర్ సినిమా అప్పుడు కూడా ఫస్ట్ ఫొటోస్ తీసుకొచ్చాడు అశోక్, రామానాయుడు గారి మేనల్డ్ అశోక్ కుమార్, ఆయన ప్రొడ్యూసర్. టేబుల్ మీద పెట్టి చంటి ఇతన్ని హీరోగా పెట్టి సినిమా చేద్దాం అనుకుంటున్నాను, కొత్త ఫోటోలు పెట్టావు టేబుల్ మీద అంటే, సూర్యనారాయణ బాబు వాళ్ళ అబ్బాయి, సూర్యనారాయణ బాబు అంటే కృష్ణరాజు గారి బ్రదర్ తమ్ముడు. మాకు సూర్యనారాయణ బాబు అంటే మేము అప్పుడు అదేం సినిమా బొబ్బులు బ్రహ్మన్న అవన్నీ చేశాను, నేను వర్క్ చేశాను, అసిస్టెంట్గా చేశాను. సో బాగా తెలుసు కాబట్టి ఇది బాగున్నాడే కుర్రోడు, మంచి హైట్, అదిని ధైర్యంగా చేయొచ్చు అశోక్ ఇదంటే అదే చేద్దాం అనుకుంటాను. అప్పుడు జయంత్ డైరెక్టర్, జయంత్ తోటి చేస్తామంటే జయంత్ అయితే బాగానే చేస్తాడు, ఎందుకంటే ప్రేమించుకున్నారు ఫస్ట్ సినిమా జయంతే, డైరెక్టర్ జయంతే ఫస్ట్ సినిమా, బాగానే ఉంటుంది అశోక్ ఇదని అనుకున్న తర్వాత అదే ఎలా అనుకుంటున్నా ఇతనితో చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు చూశాను నేను ప్రభాస్ని. దాని తర్వాత ఒకరోజు నేను గోపాల్ గారు, బి గోపాలు, పరశురు గోపాలకృష్ణ గారు అందరూ కలిసి శబరిమల వెళ్తున్నాం ట్రైన్లో. వెళ్తుంటే ఈ ప్రభాస్ సినిమా ఒకటి అనుకున్నాం చంటి, అది కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది, నువ్వు చేస్తావా అని అడిగాడు. చేసేద్దాం అన్నాను నేను, అంతే. వచ్చాము, స్టార్ట్ చేసేసి అలా జరిగింది సినిమా. తర్వాత ప్రభాస్ని అప్పుడు మేము ఆ ఫారెస్ట్లో షూటింగ్ చేసేటప్పుడు 40 రోజులు ఒకచోటే ఉన్నాం, ఫారెస్ట్ ఇంటీరియర్లో ఉన్నాం. ఓకే, ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో 6 రూములు ఉంటే 6 రూములు మళ్ళీ అన్నీ రెనోవేట్ చేసి నీట్గా సెట్ చేసి యూనిట్ కాకుండా ప్రభాస్ ఒక రూము, నేను ఒక రూము, ఆర్తి ఒక రూము, డైరెక్టర్ ఒక రూము, ఇంకొకళ్ళు మొత్తం 6 రూమ్లో 6 అక్కడ ఉన్నాం, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని నైట్ అంతా. అది ఫారెస్ట్ ఏరియాలో. అక్కడికి వచ్చే దగ్గరలో చిన్న విలేజ్లో యూనిట్ అంతా ఉండేది. సో అక్కడ తన ఫ్రెండ్లీగా ఉండటం, తన ఫుడ్డీ జనరల్గా మంచి భోజన ప్రియుడు, తినటం అలాగే తింటాడు, పెడతాం అలాగే పెడతా ఉంటాడు. సో గోదావరి జిల్లా మా ఊరు పక్కనే ఊరేక మొగలుతురే, దాని మీద క్లోజ్గా రాజా అంటూ ఉండేవాడిని, కూర్చునేవాళ్ళు. కానీ ఇంత నేషనల్ స్టార్ అవుతాడని నేను అనుకునేది. నేనేమనేవాడిని, కొంచెం డ్యాన్స్ బాగా నేర్చుకుంటే హృతిక్ రోషన్ కొట్టచ్చు నువ్వు అనే మాట అనేవాడిని. అదొక్కటే చెప్పాను, కొంచెం డ్యాన్స్ బాగా, ఎందుకంటే జనరల్గా హైట్ ఉన్న వాళ్ళకి డ్యాన్స్ అనేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అవును, ఫ్లెక్సిబుల్గా మూమెంట్స్, బాడీ ఫ్లెక్సిబుల్గా రాదు. కానీ హృతిక్ రోషన్ డ్యాన్స్కి వస్తుంది, అది ప్రాక్టీస్ చేయాలి. నువ్వు అలా ఆలోచించు, ఎరగదీసేస్తావు నీ పర్సనాలిటీకి అని అది మాత్రం చెప్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. అంతకుమించి అంత నేషనల్ స్టార్ అవుతాడు, ఇంత అవుతాడని తెలియదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి ఖాళీగా ఉన్నాడు. అప్పుడు రాఘవేంద్ర గారి అబ్బాయితోటి సినిమా అనుకున్నారు. ఓకే, అతని హీరోగా ఇతని డైరెక్షన్లో. అది చాలా రోజులు జరిగింది కానీ స్టార్ట్ అవ్వాల. సరే అతను తీసుకురండి, రాజమౌళిని ఒకసారి పిలిపించండి, మాట్లాడదాం, మన సినిమా చేద్దాం, బాగా చేశాడు, స్టూడెంట్ నెంబర్ 1 చెప్పి అని అనుకున్నాం. అన్న తర్వాత తీసుకొచ్చాను, చెప్పా జక్కన సినిమా చేద్దాం అనుకుంటున్నాను, చేస్తారా అని అడిగాను. రాఘవేంద్ర గారు వాళ్ళ అబ్బాయిది కమిట్ అయ్యానండి, అది ఉంది, అదైతే కానీ చెప్పలేనండి అన్నాడు. అట్లా 8 నెలలు వెయిట్ చేశాను. 7 నెలలు చేసిన తర్వాత అది స్టార్ట్ అవ్వకపోతే మనం చేద్దాం జగన్ అంటే వచ్చాం, కమిట్ అయ్యాం. దాదాపు 10 నెలలు, సంవత్సరం ట్రావెల్ అయ్యాం ఇద్దరం కలిపి. 10 నెలలు పైన ట్రావెల్ అయ్యాం. మన ఆఫీస్లో ఉండేవాడు, ఇంటికి వచ్చేవాడు, కూర్చునేవాళ్ళు. అప్పుడు నేనేం ఎవరితో చేద్దామని అంటే ప్రభాస్తో చేద్దాం,
అంటే ప్రభాస్ అప్పటికి ఈశ్వర్ సినిమా రిలీజ్ కాల. చేద్దాం వాళ్ళు మంచి నువ్వు అనుకున్న కథకి వాడు కొంచెం మ్యాన్లీ కనపడతాడు అతను, చూపిస్తానని చెప్పి కార్లో తీసుకుని షూటింగ్ వెళ్ళేవాడిని. ఈశ్వర్ షూటింగ్ రాజమౌళిని తీసుకుని. బాగున్నాడండి కుర్రాడు సో అని ఒక కథ తయారు చేశాడు. ఆ కథ చేద్దాం అనుకున్నాం అతనితో, రాజమౌళితో చేద్దాం అనుకుంటే అప్పటికి ఇతను పెద్ద డైరెక్టర్ కాదు, స్టూడెంట్ నెంబర్ 1 హిట్ ఇచ్చున్నాడు. చేస్తే రాజమౌళి కాదని అప్పుడు రాఘవేంద్ర సినిమా సురేష్ కృష్ణ సూపర్ హిట్ ఇచ్చాడని ఆ సినిమా చేశాడు. ఓకే, ఆ సినిమా ఆడలేదు కదా అంతగా, అది పెద్దగా పే చేయాలి. అవును, లేకపోతే రాజమౌళితో అప్పుడు మేము ప్రభాస్తో ఫస్ట్ సినిమా చేసేవాళ్ళం. ఓకే. ఏం సినిమా అది? ఇప్పుడు ఏమన్నా బయటకు వచ్చిందా ఇది? ఆ సినిమా ఏంటి? రాఘవేంద్రనే అది? కాదు కదా, ఆయన ఈయన తీయాలనుకుంటున్న సినిమా ఏంటి? రాజమౌళి డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, ప్రభాస్ హీరో. అదే ఏ సినిమా అంటున్నది? అది రాలా ఆ కథ, ఇంకా బయటకు రాదు. కథ ఉంది అట్లనే, అతని దగ్గర ఉంది, అది వేరే కథ. ఓకే, అది వేరే కథ. మేబీ ఛత్రపతి ఏమో అనుకుంటున్నా. కాదు ఛత్రపతి కాదు, వేరే కథ చెప్పింది. ఓకే, దాని తర్వాత అప్పుడే నా కమిట్మెంట్ రాజమౌళికి తో సినిమా చేద్దామని. దాదాపు నా దగ్గర నాతోటి రాజమౌళి 9 నెలలు 1 year ట్రావెల్ చేశారు. అప్పుడు బాలయ్యబాబుని కూడా కూడా చేద్దామని తిరిగాం ఒక టైంలో, వెంకటేశ్వరుని కూడా చేద్దామని తిరిగాం. ఎందుకో అప్పుడు అందరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు రాజమౌళితో తీయటానికి. ఆ టైంలో రాజమౌళి ఒక సినిమానే కదా చేస్తా. ఇప్పుడేమో రాజమౌళి డేట్స్ కోసం వీళ్ళు తిరుగుతున్నారు అందరూ. ఇప్పుడు రాజమౌళి ఎంట్రీ ఇస్తే చాలనే టైం అప్పుడు పరిస్థితి ఇది. నాకు స్టూడెంట్ నెంబర్ 1 చాంబర్లో థియేటర్లో ఆ ప్రివ్యూ చూసిన తర్వాత ఎవరు డైరెక్టర్ భలే చేసాడే పట్టండి అన్నాను అనమాట. అప్పుడు తీసుకొచ్చారు. సో అది ఫస్ట్ ఇప్పుడు చేసిన అతని ప్రొడక్షన్లు ఇప్పుడు దాకా కేఎల్ నారాయణతో సహా ఇప్పటిదాకా అతను చేసిన ప్రొడక్షన్లు అందరికన్నా ముందు ఫస్ట్ రాజమౌళితో నేనే ట్రావెల్ అయింది. ఓకే, నేనే చేద్దాం అనుకున్నాను. తర్వాత మా ఇద్దరి మధ్యన చిన్న డిస్టర్బెన్స్ వచ్చి చిన్న డిస్టర్బెన్స్ గొడవ ఉందంటే గొడవని కాదు, ఎందుకో డిలే అవుతుంది, ఏదో కారణం, నా రీజను అతని రీజను తెలియట్లేదు అనే దాంతో చెప్తే ఎవడో 2-3 నాకు పిచ్చి సలహా ఇస్తే చాంబర్లో ఒక కంప్లైంట్ పెట్టి అతని మీద ఇది చేసిన తర్వాత సినిమా చేస్తాడు కంటిన్యూ చేసుకో కావాలంటే, అంటే గొడవ పడినప్పుడు సినిమా ఏం చేసుకుంటాం, ట్రావెల్ అవ్వలేం కదా, ఏదో అనుకున్న తర్వాత వద్దు అనుకుని ఇదే. దాని తర్వాత ఈ సినిమాలన్నీ వచ్చినాయి యాక్చువల్గా. అయితే దాని తర్వాత నాకు ఛత్రపతి మళ్ళీ నాకే తీసుకొచ్చి చెప్పారు, విజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఆఫీస్ అయినా కానీ అప్పుడు గొడవ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. గొడవ ముందు తర్వాత మాకు హీరో సెట్ అవ్వట్లా. హీరో సెట్ అవ్వనప్పుడు ఒకరోజు దొరసామరాజు గారికి ఎన్టీఆర్తో సినిమా జరుగుతూ ఉంది, ఆగుతుంది, ముందుకెళ్ళట్లేదు, ఆగుతుంది, 2 రోజులు షూటింగ్ చేస్తున్నారు, క్యాన్సిల్ అవుతూ ఉంది అప్పుడు ఎన్టీఆర్ తోటి, అయితే తమిళ డైరెక్టర్ ఏదో అనుకుని. ఆ టైంలో ఓ రోజు దొరసామరాజు గారు అన్నారు, ఏంటయ్యా ఈ గొడవ, ఇది చంటి ఏమో సినిమా చేద్దాం అనుకుంటే ముందుకెళ్ళట్లేదు ఏంటి అర్థం కాదంటే, నేను అన్నాను స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ చేశారు కదండి రాజమౌళిని అతను కాంబినేషను, ఆ డైరెక్టర్ ఇప్పుడు నాకేం సెట్ అవ్వట్లేదు, చేసుకోవచ్చు కదా, అలాగే ఏదైనా చూడలేకపోయారా అని ఏదో ఊరికే సరదాగా ఆయన దగ్గర ఏదో మాట ఏమైనా వచ్చినప్పుడు తర్వాత మరి వీళ్ళు ఎలా కలిసారు అది సింహాద్రి చేశారు. అవును, అది సూపర్ హిట్ అయిపోయింది. సింహాద్రి తర్వాత మాకు అప్పుడు ఇంకా హీరో సెట్ అవ్వలేదు, ఏం చేద్దాం అనుకునే టైంలో తనకి ఆ సినిమా, అదేం సినిమా, సై చేసుకున్నాడు. ఆ డిలే అవుతున్న టైంలోనే అప్పుడు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి విజేంద్ర ప్రసాద్ గారు నెక్స్ట్ సినిమా మీదే చంటి గారు చేసుకోండి అని చెప్పి ఛత్రపతి కథ చెప్పారు. ఛత్రపతి కథ చేద్దాం అనుకునే దగ్గర ఏదో విజేంద్ర ప్రసాద్ గారికి నాకు బడ్జెట్ గురించి మీరు మర్చిపోండి నేను చూసుకుంటాను, సినిమా అయితే చేద్దాం అనే దగ్గర అక్కడేదో చిన్న మనస్పర్ధలు రావటం, డిలే అవటం, అతను మగధీరాకి వెళ్ళటం, అదే సినిమాని బయట 2-3 ప్రొడ్యూసర్లు బడ్జెట్ మీకు ఎందుకు ఎంతైనా మేము చేస్తాం, చంటి కాదు, చంటి అయితే బడ్జెట్ తక్కువలో చేస్తాడు, మేమైతే ఎక్కువలో చేస్తామని అది మభి పెట్టి ఏదో మోసారు. అక్కడి నుంచే నాకు ఇదేంటి ఇలా జరిగింది అనే దాని మీద ఓ చిన్న కంప్లైంట్ పెట్టడం, ఆ కంప్లైంట్ ఇద్దరికి ఒక్కొక్కరు ఇవ్వటం, తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము ఇద్దరం సపరేట్ అయ్యాం. ఎప్పుడు కలిసింది లేదు. ఇంకా తర్వాత ఫంక్షన్లో కలిసిన బాగున్నా జక్కన అంటే బాగున్నాను చంటి గారు అంటారు అంతవరకు. తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఇది లేదు. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత నెక్స్ట్ సినిమా చేద్దాం అనేది నేనే అతన్ని ఎంకరేజ్ చేయడం ఏంది, అతని దగ్గర వర్త్ ఉంది
కానీ ఎవరు డేట్లు ఇవ్వలేదు కదా అప్పుడు. అప్పుడు నేను అతనితో తిరుగుతున్నప్పుడు ఎవరు డేట్లు ఇవ్వలేదు, ఎవరు ముందుకు చెప్తుంది, ఎవరు ముందుకు రాదు. ఎందుకు మేబీ నా మీద నమ్మకం లేదు, అతని మీద నమ్మకం లేదు, కథలు నచ్చకో. మేబీ ఆ డేట్లు ఇవ్వలేదని మనసులో ఏమైనా పెట్టుకున్నారా? ఆయన పెద్ద హీరోస్ ఎవరితో చేయలేదు తర్వాత మధ్యలో చెప్పాలంటే. వరుసగా ఎన్టీఆర్తోనే 4 సినిమా, అసలు ఒకసారి పెట్టుకున్న హీరోని ఇంకొకసారి బెటర్ ఆయన. అలాంటిది ఎన్టీఆర్తో 4 తీశారు కదా. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, మళ్ళీ త్రిబుల్ ఆర్. యమదొంగ టైంలోనే యాక్చువల్గా యమదొంగ సినిమా, నేను యముడు సినిమా, ఇప్పుడు నేను వీడితో చేశాను కదా, ఎవరితోటి, మన అల్లరి నరేష్ తోటి, యముడికి మొగుడు. దాని ముందు యముడితోటి ఎన్టీఆర్ సినిమా చేద్దామని చెప్పి యముడు బేసిస్ మీద మోహన్ బాబు యముడు క్యారెక్టర్ కింద గెటప్స్ కూడా వేయించాను నేను. నేను అనుకున్న సినిమా అప్పట్లో అది. సో సేమ్ మైండ్ అతనికి కూడా ప్యారల్గా అదే సినిమాలతో చేయాలనుకున్నారా. సరే, వాళ్ళకి అది వేరు, మాకు అది వేరు. అదే దేని మైండ్ దాన్ని నేను ఒక సినిమా చేయాలి అలాంటిదని అలా నరేష్ మీద కామెడీ బేస్ చేసి చేసింది. అవును, కానీ అల్లు అర్జున్తో తెలియదు మీరు అప్పుడు ఫస్ట్లో. నేను ఈ కథ యముడుది కాన్సెప్ట్ కథ బన్నీతో చేద్దామని అనుకున్నా. అరవింద్ గారికి చెప్పావు, సెట్ అవుతుంది అసలుకి. అంటే అప్పుడు చిరంజీవి గారు ఒక సినిమా చేశారు కదా, యముడికి మొగుడు. యముడికి మొగుడు అదే టైటిల్ నేను పెట్టింది. యముడికి మొగుడు సినిమా అప్పుడు సూపర్ డూపర్ హిట్. అట్లాగే అత్త మీద ఇతనితో బన్నీతో చేద్దామని చెప్పి నేను అరవింద్ గారితో ఒకసారి మాట్లాడా. కరెక్టరా, వీడు మరి చిన్నోడు కదరా, బాగుంటుందా అని అన్నాడు అరవింద్ గారు. చూడండి, దాని మీద కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను అది ఇది అని చెప్పాను. అప్పుడు కుదరలేదు అది. తర్వాత అదే బేస్ కాదు, ఇంకో కుర్రోడు ఎవరు నాకు ఒక లైన్ చెప్పాడు. ఇది మనం నెల తక్కువ అని సరదాగా అందరినీ పిలుస్తూ ఉంటాం కదా. కొంతమంది ఊళ్ళల్లో కుర్రోళ్ళు ఎవడంటే, ఏంటంటే కాఫీ చెప్తే టీ తీసుకొచ్చామంటే నెల తక్కువ అని తిట్టేవారు. ఆ టైటిల్ మీద ఒకటి కథ చెప్పాడు నాకు, అది బాగుంది కదా అని చెప్పి దాన్ని టేకప్ చేసిన సినిమానే యముడికి మొగుడు అల్లరి నరేష్తో. అల్లరి నరేష్. కానీ ఒక స్టోరీ పెట్టుకొని చాలా ఇయర్స్ తిరిగారంట కదా సార్ మహేష్ బాబు దగ్గర. ఈడియట్ దేనికో చేద్దాం. ఈడియట్. ఓకే. నాకు ఇదే ప్లేస్లో ఇదే ఫ్లోర్లో అప్పుడు ఈ లిఫ్ట్ ఉండేది కాదు, ఇక్కడ కూర్చుని నేను పూరి జగన్నాథ్ నాకు 2 కథలు చెప్పాడు ఒకేసారి. ఈడియట్ ఒకటి, శివమణి ఒకటి, 2 కథలు చెప్పాడు. ఈడియట్ నచ్చి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళాను. రెగ్యులర్గా అప్పుడు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళేవాడిని తనతోటి సినిమా చేయటానికి. అప్పుడు తను అర్జున్ సినిమా గుణశేఖర్ది సెట్స్ వేసి, ఆ టెంపుల్ సెట్ వేసి రెగ్యులర్గా వెళ్ళేవాడు అనమాట. ఒక టైంలో అదే మహేష్ బాబు తోటి ఎన్టీఆర్ తోటి దేవుడు చేసిన మనుషులు రీమేక్ చేద్దాం, అప్డేట్ చేసి కొత్తగా అని కూడా తిరిగాను నేను. వాళ్ళిద్దరిని కలిపి చేద్దాం అనే దాంతో అది మెటీరియల్ చాలా. తర్వాత ఈడియట్ చేద్దాం అనుకునే టైంలో ఎన్నిసార్లు చెప్పినా మహేష్ బాబుకి ఎక్కడో కనెక్ట్ అవ్వట్లేదు డైరెక్టర్. సరే, అంత శివమణి కూడా చెప్పాడు. ఇక లేట్ అయిపోతుంది చంటి గారు ఇది. ఈ లోపల పునీత్ రాజ్ కుమార్ కన్నడంలో చేసుకొచ్చేస్తానని వెళ్ళి చేశాడు అనమాట. అది సూపర్ హిట్ అయిపోయింది. అది సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇతను ఇక్కడికి వచ్చి తన సొంతంగా చేసుకున్నాడు. ఎవరు ఈడియట్ వేరే ప్రొడ్యూసర్సు, అదే ఆయన అప్పట్లో ఇప్పుడున్న ఒక మినిస్టర్ వైజాగ్ తాలూకు అయితే ఆ ప్రొడ్యూసర్ ఆయన ఇంకొకరు కలిపి పూరి కలిపి చేసుకున్నారు. ఓకే. ఆ సినిమా ఎంఎల్ కుమార్ చౌదరి పేరు చెప్పి అప్పుడు అవును ఈడియట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అవును. అక్కడి నుంచి రవితేజ వేరే రవితేజ లాగా ఉన్నాడు. పూరి కూడా వేరే పూరి అయిపోయాడు. రవితేజ 2 బాగా ఎగినాయి అనమాట. అలా మార్చేస్తారు లైఫ్నే. ఒకడికి నచ్చని కాదు, ఇంకొకరికి నచ్చితే ఎలా ఉంటుంది అనేది. అది అట్లా చేతికి వచ్చిన మంచి మంచి స్టోరీస్ చాలా వదులుకున్నారు మీరు. చాలా వదులుకోవటం అంటే ఐ మే బి రాంగ్. నా చేతిలో నుంచి వెళ్ళినంటే ఐ మే బి రాంగ్ అయ్యి ఉండొచ్చు. అన్నీ ఎట్లా వెళ్ళి తర్వాత ఆలోచిస్తూ ఉంటుంటే మనం ఎందుకు ఒక స్టెప్ ఇలా ముందుకు వెళ్ళలేదు అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడున్న స్టేజ్ వేరు. అవును. కానీ 2 సినిమాలకు వరుసగా ఆర్తి అగర్వాల్నే మీరు కంటిన్యూ చేశారు. రాముడు అనే దానికి రాముడికి ఆర్తి అగర్వాల్కి పెద్ద ఫ్యానా మీరు? అసలు కాదు. ఆర్తి ఎన్టీఆర్ ఇంద్రా సినిమాలో యాక్ట్ చేస్తుంది అప్పుడు కలిసి ఉన్నారా కాదు, నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ ఆర్తి. అప్పుడు
ఇందిరా సినిమాకి ఇప్పుడు మా సినిమాకి ఎన్టీఆర్ పక్కన ఎవరు బాగుంటారని అప్పుడు తన చార్మిని తీసుకొచ్చాను నేను ఫస్ట్. చార్మి ఉంది కదా, చార్మిని తీసుకొచ్చాం ఎన్టీఆర్ పక్కన. సో ఫోటోషూట్ చేసాం, అన్నీ చేసాం. ఇద్దరిని పక్కన పెట్టి ఇది చేసేటప్పటికి ఆఫీసులో చాలా జోకులు వేశారు. ఈ అమ్మాయి లావుగా ఉండి, అప్పుడు తారక్ కూడా కొంచెం లావుగా ఉండేవాడు కదా, వీళ్ళిద్దరిని పెట్టి సినిమా అనేటప్పటికి అందరూ ఇది చేశారు. సరే ఇంకో 1 month షెడ్యూల్ ఉంది కదా అని చెప్పి ఈ అమ్మాయి చేత కొంచెం జిమ్ చేయించి కొంచెం తగ్గించడానికి ట్రై చేద్దాం అని చెప్పి అని అనుకున్నాం. ఇట్లా ఉన్న ప్రాసెస్లో గోపాల్ ఏమన్నాడంటే, ఆర్తి పెట్టాం కదా, ఆర్తిని పెట్టేద్దాం దాంట్లో చిరంజీవి గారి సినిమాలో. అప్పటికి ఇంకా ఇందిరా సినిమా కూడా ఇంకా షూటింగ్ ఇంకా స్టార్ట్ అయినట్టుంది అప్పుడు. ఓకే, లేకపోతే మాది ముందు స్టార్ట్ అయింది, తనే పెట్టేద్దాం బాగుంది కదా అమ్మాయి అని అంటే సరే అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయిని పెట్టాం. ఆ అమ్మాయిని పెట్టి ఆ సినిమా చేశాక గోపాల్కి జనరల్గా సక్సెస్ అయిన కాంబినేషన్ కదా, ప్రభాస్కి ఆ అమ్మాయినే పెడదామని అప్పుడు ఆ అమ్మాయి సక్సెస్లో ఉందని పెట్టాం. కానీ ఎలా ఉంటుంది సార్, ఎందుకంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఫామ్లో ఉంది కదా అని పెట్టుకోవటమే అప్పుడు నడిచేది. అవును, హీరోయిన్స్ అవును. ఐరన్ లెగ్ అని పడితే పక్కన పెట్టేవాళ్ళు అప్పుడు. అది బాగుండేది, ఆ సెంటిమెంట్ ఎందుకో నాకు తెలియదు. కానీ రమ్యకృష్ణ గారిని కూడా ఐరన్ లెగ్ అనేవాళ్ళు అప్పుడులో. కానీ ఆమె చూస్తే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్లో రమ్యకృష్ణకి ఐరన్ లెగ్ అనేది అగ్ని పూల ఏదో సినిమా, ఫస్ట్ సినిమా నుంచి ఆ అమ్మాయికి ఆ పేరు ఉండేది ఫస్ట్ నుంచి కూడా. కానీ చూస్తే తర్వాత మంచి ఆర్టిస్ట్ కదా, స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ నేను అప్పుడు అడవిరాముల్లో ఒక సాంగ్కి అమ్మాయి చేత ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయించాను. అవును. తర్వాత అలా నరేష్ ఎముడికి మొగుళ్ళు అత్త క్యారెక్టర్. కానీ ఆత్య అగర్వాల్ గారు స్టార్ హీరోయిన్గా ఎదిగారు. నిజంగా చెప్పాలంటే ఆత్య అగర్వాల్ డేట్స్ ఇస్తే చాలు మన సినిమాకి అనుకునే రేంజ్కి వచ్చేసారు. ఎందుకంటే తను ఉండే బబ్లీనెస్ కావచ్చు, లేకపోతే బాగా నచ్చింది అందరికీ. ఇంద్రాలో తను ఆ శారీ వేసుకొని దిగే గెటప్లు కూడా ఎక్స్ట్రాడినరీ, థియేటర్లో పేలిపోయింది. అంత స్టార్ హీరోయిన్ ఒక్కసారిగా పతనమో, లేకపోతే సినిమాలు రాకపోవటమో, లేకపోతే కెరీర్ పాడైపోవటమో, ఓన్లీ ప్రేమించి మోసపోయిందా, లేకపోతే మోసం చేసి ప్రేమించాము అని చెప్పి అమ్మాయికి బ్యాడ్ గైడెన్స్. ఆ అమ్మాయి పేరెంట్సే బ్యాడ్ గైడ్, ఫాదరే ఆ అమ్మాయికి వెళ్ళను అంతే. అవునా? అంతే, సరైన గైడెన్స్ లేక ఆ అమ్మాయికి. సో ఇంకా అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అండి. ఇంకా అంటే తండ్రి అనేవాడు కూతురు లైఫ్లో వెళ్ళని ఎట్లా అవుతారు సార్? అంటే మనం మార్నింగ్ 9 o'clock కాల్ షీట్ వేసుకుంటే హీరోయిన్కి 9 o'clock కాల్ షీట్ చెప్తే నువ్వు కొంచెం లేట్గా వెళ్ళి కానీ స్టార్డమ్ మెయింటైన్ ఇట్లా కొంచెం రాంగ్ గైడెన్స్ చేసేవాడు అంట అతను డైరెక్ట్గా. ఈ మేకప్ మ్యాన్లు వాళ్ళ మేనేజర్లు చెప్పేవారు, ఏంటి ఇంకా రాలేదు, స్టార్ట్ చేయాలని. ఏం చేయండి సార్, వాళ్ళ ఫాదర్ హెల్దీగానే కంగారే ఉందని ఉండని చెప్పి పంపట్లేదండి అని చెప్పేవారు. తర్వాత బిహేవియర్ కూడా వాళ్ళ ఫాదర్ బిహేవియర్ కూడా అలాగే ఉండేది. ఇంకా దానివల్ల కూడా అమ్మాయి కొంచెం ఆ రాంగ్ ట్రాక్లోకి. తను ఎలా ఉండేది అమ్మాయి? పాపం బంగారు ఎప్పుడు షూటింగ్కి వచ్చినా కొంచెం, ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను అమ్మాయి బంగారు తల్లి అని, ఎక్కడో షూటింగ్ చేస్తున్నాం అవుట్డోర్లో, ఫుల్ ఫేవర్ నాకు ఆ రోజు. ఫుల్ కాంబినేషన్ ఫైట్ సీన్స్, పీటర్ హెయిన్ గడ్ ఫైట్ మాస్టర్, హెలికాప్టర్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ టైంలో కూడా తనకు రెస్ట్ ఇచ్చి అవాయిడ్ చేసి డూపుని పెట్టి చేద్దామంటే, వద్దు చాంటి గారు, ఐ డూ ఇట్, నో డోంట్ వరీ, యూర్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్, మై పర్సన్. పాపం అంత హంబుల్గా ఉండేది ఆ అమ్మాయి. అలాంటిది ఆ అమ్మాయిని తప్పట్టడానికి లేదండి. సో వెనకాల ఉన్నవాళ్ళు ఆ అమ్మాయికి ప్రాపర్ గైడెన్స్ లేక, నువ్వు హీరోయిన్ స్టార్ అయ్యావు కాబట్టి నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, అది అక్కడ ఆ అమ్మాయి రాంగ్ ట్రాక్కి వెళ్ళటం. తర్వాత ఇంకా అమ్మాయి తనకి తానుగా పాపం బాగా సింక్ అయిపోవటం. తర్వాత యూఎస్ వెళ్ళిన తర్వాత అన్నీ ఇక ఇంతలేని టైం బ్యాడ్ అవుతుంది, ఇంకెవడేం చేయలేరు కదా, అట్లా అయిపోయింది. అట్లా కనుమరుగు అయిపోయింది. సూసైడ్ చేసుకుంది. సూసైడ్ కాదు, అమ్మాయికి ఇది అన్నారు అయిపో చేశారు. తర్వాత ఏం జరిగిందో ఏంటో టోటల్గా మనిషి అయితే లేదు కదా. కానీ బిఫోర్ 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇక్కడ హైదరాబాద్లో కూడా. ఇంకా ఇవన్నీ 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారని, బట్ నిజమెంత అనేది కరెక్ట్గా చూసినోడికే తెలుస్తుంది కదా. కానీ ఎలా ఉండేది అప్పుడు ఫాలోయింగ్, హీరోస్ ఫాలోయింగ్ అని, లేకపోతే ఆర్టిస్టులు ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్? అమ్మాయి బాగానే ఉంది, ఫాలోయింగ్ గట్టిగా ఉండేది సార్. బాగానే ఉంది. ఆ టైంలో సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ కదా.
ఆ అమ్మాయికి సక్సెస్ రేట్ ఎక్కువ కదండి. చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ లేక ఆ అమ్మాయికి. ఆబ్వియస్లీ ఏమవుతుంది, అంత పెద్ద హిట్ ఇచ్చినప్పుడు ఎవరికైనా సక్సెస్ స్టార్డమ్. ఇప్పుడు వరుసగా 4 హీరోలు హిట్లు ఇస్తేనే ఎక్కడో ఉంటున్నారు. అవును. ఇవాళ ఆ అమ్మాయి ఉందిగా, రష్మిక, అటు నార్త్లో కూడా మంచి సినిమాలు చేస్తుంది. కానీ మీరు ఒక ప్రొడ్యూసరు, రీసెంట్గా మండల గణేష్ గారు కూడా ఒక కామెంట్ చేశారు. ఒకప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా తేడా ఉంది, ఒకప్పుడు హీరోస్కి ఇప్పుడు హీరోస్కి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి ఒక సినిమా హిట్ అవ్వగానే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది కూడా మర్చిపోయి, కరెక్ట్, లోకేష్ కనకరాజుని తెస్తావా, రాజమౌళిని తెస్తావా, అది correct. అనిల్ రావుపూడిని తెస్తావా అని షో కొట్టే హీరోస్ వస్తున్నారు ఇప్పుడు. ఎస్, ఇండస్ట్రీ ఇట్లా తయారైపోయింది. ప్రొడ్యూసర్ అనేవాడు కూడా నాశనం అయిపోతున్నాడు ఇప్పుడున్న హీరోస్ని బట్టి అంటున్నారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు చేస్తున్నారు, పెద్ద స్టార్స్తో చేశారు కాబట్టి మీ కామెంట్ ఏంటి సార్? ఎవరిని తప్పు పట్టాలి? ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, నేను ఫస్ట్ హీరో డేట్లు తెచ్చుకోవాలా, మంచి కథ తయారు చేసుకోవాలా? కథ మంచిది తయారు చేయాలి. ఇక్కడ మనకి సినిమా బాగుండాలంటే, ఒక అవతల అందరూ యాక్సెప్ట్ చేయాలంటే, మనం ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కావాలంటే కంటెంట్ కావాలి. దాని మీద కూర్చుంటాం. ఆ కథని తీసుకెళ్ళి నాకు నచ్చిన తర్వాత ఒక హీరోకి చెప్తాను నేను. మనం ఎన్ని రోజులు కష్టపడ్డామో, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో, ఎంతమంది రైటర్లను పెట్టామో అనేది కాదు. ఒక ప్రొడ్యూసర్గా నాకు ఒక కథ నచ్చింది. కోర్స్ ఆ కథ మంచిదో చెడ్డదో నాకు అనవసరం, నాకు నచ్చిన కథ. నేను ఈ సినిమా చేద్దాం అనుకున్నాను అని ఒక హీరో దగ్గర తీసుకెళ్తే, ఫైనల్గా హీరోకి నచ్చితేనే సినిమా ట్రాక్ ఎక్కుతుంది. హీరోకి నచ్చకపోతే ఆ కథ ట్రాక్ ఎక్కట్లేదుగా. అంటే ఫైనల్ జడ్జి సుప్రీం హీరోనే. మనం ఎంత గొప్ప కథ తీసుకెళ్ళినా, ఎంత బ్యాడ్గా తీసుకెళ్ళినా, అతను యాక్సెప్ట్ చేస్తే అది బ్యాడ్దని యాక్సెప్ట్ చేయొచ్చు, కొత్తదని. ఎందుకంటే ఇదే హీరోలు అన్ని హిట్లు ఇవ్వలేదుగా, ఫ్లాపులు కూడా ఇచ్చున్నారు కదా. వాళ్ళు విన్న కథలేగా, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన కథలేక. సో వాళ్ళు ఒక్కలే సుప్రీం అనేది కాదు, మిగతా వాళ్ళు కూడా డైరెక్టరు వీళ్ళ మీద కొంచెం నమ్మకం ఉండాలి కదా. అది తక్కువ. ఇవాళ హీరో అనేవాడు ఫైనల్గా ఈ డైరెక్టరు ఈ కథ వీళ్ళు ఓకే చేస్తే తప్ప మిగతా వాళ్ళు ఎవరు మనం ఎంత సూట్ కేసులు పట్టుకెళ్ళి నేను చేసుకెళ్ళినా నా బట్టి వెళ్దా అంటే చేసే పొజిషన్లో లేరు. హీరోల్లో నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు అంతే, హీరో ఫైనల్ డెసిషన్. అతను ఏ డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్ని పెట్టాలి. ఏ కథ డైరెక్టర్ చెప్తే ఏది నచ్చుద్దో అని అదే చేయాలి. సో అట్లాగే జరుగుతుంది. ప్రొడ్యూసర్కి వాల్యూ ఉందా ఇప్పుడు? ప్రొడ్యూసర్ జస్ట్ ఇప్పుడు అకౌంటెంటే కదండి. అకౌంటెంట్ బెటర్, ఇంకా స్పాట్లను కూర్చోటానికి ఉంది. ప్రొడ్యూసర్ పొద్దున్నే వెళ్ళి కూర్చోవటం, ఇప్పుడు రాబోటో అయితే టెక్నీషియన్ కాబట్టి అందరిలోతో కలిసిపోయి పొద్దున్న సాయంత్రం దాకా కూర్చోగలం తప్ప, కొంతమంది అయితే వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు వెళ్ళే వాళ్ళని కూడా చూస్తున్నాను. అందరూ పెద్ద పెద్ద వాళ్ళే, మరి ఎట్లా వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి? డబ్బు కోసమా? అట్లనే ఉంది, కోసం లొంగి ఉంటున్నారా? అట్లనే ఉంది. వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ వేరు, నా స్టైల్ ఆఫ్ మేకింగ్. ప్రొడ్యూసర్స్ కూడా డబ్బు కోసం లొంగి ఉంటున్నారా లేకపోతే? అట్లా నేను చెప్పలేను. మరి అంతే కదా మీరు చెప్పేది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే అది లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ అది. సో వాళ్ళు ఇట్లు ఇస్తున్నారు కదా, ఫ్లాప్లో ఉండొచ్చు, ఇట్లా వచ్చి చేస్తున్నారు కదా. సో అంటే ఆ జనరేషన్ వేరు, నేను వచ్చిన జనరేషన్ వేరు. నేను ఒక ప్రొడ్యూసరు, అప్పట్లో నేను మెడ్రాస్లో ఉండగా కృష్ణ గారు సూపర్ స్టార్ ఆ రోజుల్లో. ఈ సినిమా రోషన్ తర్వాత చంటి తర్వాత పలానా నెక్స్ట్ చెప్పేసేవాడు ఆయన, అయిపోయేది. ఆయన ఏం కథ తెచ్చుకుంటాడో వాళ్ళ ఇష్టం. హిట్ ఫట్ అనేది వాళ్ళ అదృష్టం కొద్దీ ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవారు. ఆయన క్యారెక్టర్ చెప్తే సరిపోయాడు. జాన్వరి నుంచి మీకే షెడ్యూల్ అని అంటే ముందు వెళ్ళి ఆయనకి కథ లైన్ చెప్పేవారు, ఇది మీ క్యారెక్టరు, ఇది మీకు ఎలా ఉంటుంది అనేటప్పటికీ ఓకే ప్రొసీడ్ అనేవారు. అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడం కోసం కథ వినేవారు వాళ్ళు. ఓకే, అది ప్రొడ్యూసర్ ఇష్టం, డైరెక్టర్ ఇష్టం, వాళ్ళిద్దరికి నచ్చింది కదా, మనకే ఉందని చెప్పి చేసేవారు. ఇప్పుడు అది కాదు కదండి. మనం ఎంత మంచి కథ తీసుకెళ్ళినా, ఎంత కంటెంట్ చూసినా, ఫస్ట్ ప్రొడ్యూసర్ అనేవాడు హీరో దగ్గరికి వెళ్తే వీడు ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు. ఓకే, ఇప్పుడు నేను 100 కోట్లు చేస్తున్నా, నెక్స్ట్ 200కి వెళ్దాం అనుకున్నా, ఇటు చేస్తాడా లేదా. వాడు కారు దిగ్గానే చూస్తాడు, ఈడు ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు. సార్ వీడు 200 ఖర్చు పెడతాడు, వీడికి 100 పోతే నిలబడతాడు అని. నిలబడిన సినిమా అయితే రిలీజ్ చేస్తాడు 100 పోయినా, అప్పుడైతే రమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ఆఫర్ కూడా ఉంది. అందరు హీరోలా? కొంతమంది అంటే ఇప్పుడు మీరు పైనుంచి కిందాక తీసుకోండి, చిన్నోళ్ళు కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చినోడు కూడా ఆడు కూడా ఏం తక్కువ లేడు. ఉంటాయి కదా ఎక్స్పీరియన్స్. అదే ఇప్పుడు కొత్తగా వచ్చినోడు కూడా ఆడు కూడా ఏం తక్కువ లేడు.
ఆడికి ఒక హిట్ వచ్చిందంటే ఆడు 4 బౌన్సర్లు వేసుకుని తిరుగుతున్నాడు ఆడు. ఆ, ఇప్పుడు ఆడు బౌన్సర్ లేకుండా రోడ్డు మీద తిరుగుతాడు, ఆవిడ గుర్తుపట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ హీరోలు. కరెక్టే కాదు, నిజం చెప్పండి. నిజమే నిజమే. వితౌట్ బౌన్సర్స్ బయటికి వెళ్తే ఎవడు గుర్తుపట్టిన కూడా గుర్తుపట్టరు కొంతమంది ఇప్పుడు వచ్చే కుర్రోళ్ళు. వాడు కూడా 4-5 బౌన్సర్లు వేసుకుని తిరుగుతున్నాడు. కానీ మీరు ఒక ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు తీశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. అదే రామోజీ ఫిలిం సిటీ, అదే అన్నపూర్ణ, అదే రామానాయుడు, అదే సారథి, అదే ఏవిఎం స్టూడియోస్ చెన్నై, ఇదే జీవితం. సినిమా జీవితం అంటే ఈ 5 స్టూడియోలతోనే ముడిపడి ఉంది. అప్పటికి ఇప్పటికి కొంచెం ఏదన్నా రెంట్లు పెరిగి ఉండొచ్చు, అంతవరకే. సినిమా వ్యయం చూసుకుంటేనేమో అప్పుడు 10-20 కోట్లు 30 కోట్లలో బ్రహ్మాండమైన సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు 300 లేని సినిమా లేదంటున్నారు. అది 300 పెట్టి తీస్తున్నారో 30 పెట్టి తీస్తున్నారో 100 పెట్టి చూస్తున్నారో మాకు తెలియదు, చూసే ఆడియన్స్కి తెలియదు. వాడికి ఏం తెలుసు అంటే మా స్టార్ హీరో సినిమా తీస్తున్నాడు, థియేటర్లో చూడాలి. పాపం వాడు ఏదో సినిమా వస్తుంది కదా అని థియేటర్కి పోదాం అనుకుంటే రిలీజ్ అయ్యే ముందు రోజు ఒక ప్రెస్ నోట్ వస్తుంది అనమాట. సినిమా చాలా బడ్జెట్తో తీసాము, 300 రూపాయల టికెట్తో అయితే వర్కౌట్ అవ్వదు, అందరం నష్టపోతాము, మినిమం 1000 రూపాయలు అయితేనే రండి సినిమాకి అని ఒక జీవో తెచ్చుకుంటారు. సింపుల్గా థియేటర్లలో 1000 రూపాయలు టికెట్ పెడతారు, పాప్కార్న్ ఒక 600-700 పెడతారు, సమోసాలు ఒక 200-300 పెడతారు. ఒక్కొక్కడికి 2000 ఉంటే సినిమాకి రావాలి. అంటే 5గురు రావాలంటే 10,000 రూపాయలు పెట్టి సినిమా చూడాలి. ఎంతమంది చెమట నెత్తురుతో ఇంతమంది లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లులు అనుభవిస్తున్నారు కదా. వీళ్ళు అనుభవించే సొత్తంతా వాళ్ళది కాదు, వీళ్ళదని వాళ్ళకి తెలుసు. ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారు సినిమా వాళ్ళు అనేది కూడా చాలామంది బయట చెప్పాలనుకుంటారు, చెప్పలేరు. ఎవరు మీలాంటి వాళ్ళే. ఎందుకు సార్ సినిమా వ్యయం ఎక్కడ పెరుగుతుంది? ఇదే స్టూడియోలు కదా, మహా అయితే 2 పెరుగుతుంది. ఇప్పుడు అది కాక టెక్నాలజీ వచ్చేసింది, సీజీలు వచ్చేసినాయి, గ్రాఫిక్స్ వచ్చేసినాయి, ఒకే దాంట్లో సెట్ వేసుకుంటున్నారు, బయటికి వెళ్ళే పని లేదు. ఓన్లీ హీరోల రెమ్యునరేషన్ మాత్రం పెరిగింది. 100 కోట్లు ప్లస్ షేరు, 200 కోట్లు ప్లస్ షేరు, 300 కోట్లు ప్లస్ షేరు. డైరెక్టర్లకు కూడా 100 కోట్లు ప్లస్ షేరు. ఆ స్థాయికి వచ్చిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఎవడు బాబు మీదంతా ఎందుకు దోచుకుంటున్నారు జనాన్ని ఈ విధంగా సినిమా వాళ్ళు? అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు ఒక సూపర్ స్టార్ హీరో ఉన్నాడు అనుకోండి, సూపర్ సక్సెస్లో ఉన్న హీరో, నేను వెళ్ళకపోతే వెనకాల 10 మంది ఉంటారు. ఇప్పుడు మనం క్యూలో ఉన్నామంటే మన వెనకాల ఇంకో 10 మంది ఉన్నట్టున్నాయి. అదేమన్నాడు, నేను నిన్ను రమ్మన్నానా, నేను నిన్ను వచ్చి సినిమా తీయమన్నానా? తీయమనలేదు కదా, నువ్వెందుకు వచ్చావు సినిమా తీయడానికి, నువ్వు ఎందుకు రమ్మన్నా అని అడగొచ్చు. మనం కాబట్టి ఇంకొకటి రెడీగా ఉన్నాడు వెనకాల సూట్ కేసు పెట్టుకుని 100 ఇస్తున్నారంటే కదా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న హీరోల్లో మనకు ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లు కొంతమంది ప్రీవియస్ ప్రొడ్యూసర్ 25 ఇచ్చాడు అనుకుంటే ఈ సినిమాకి 50 నేను ఇస్తాను, నాకు సినిమా చేసి పెట్టండి, ఎప్పుడు చేస్తారు చేయండి, డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మీరే నాశనం చేస్తున్నారు మరి, ప్రొడ్యూసర్లే ప్రొడ్యూసర్లో నాశనం చేస్తున్నారు. తప్ప వాళ్ళది కాదు కదా, వాళ్ళు తీసుకుంటున్నారు. ఇచ్చేవాడు ఇంకా పుచ్చుకునేవాడికి ఎందుకండి అడిగే నొప్పి. రెండోది, ఎందుకు పరిగెడుతున్నాం పెద్ద స్టార్ దగ్గరికి, అడుకో మార్కెట్ ఉంది, ఆడియన్స్ ని వీళ్ళని దృష్టిలో పెట్టుకోవట్లా. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని, వీడికి 100 ఇస్తే నాకు 50 మిగులుద్ది కదని నా స్వార్థం కోసం నేను వెళ్ళి అడిగి 100 ఇస్తున్నా. వాడేం చేస్తున్నాడు, వీడు నన్ను చూసే కదా వీడు అమ్ముతున్నాడు, నేను 100లో నాకు 100 ఇస్తున్నాడు, ఆడికి ఒక 100 మిగులుతుంది కదా, తప్పే ఉన్నది, నేను తీసుకునేటప్పుడు డిమాండ్ అండ్ సప్లై కదా అని అతను ఉంటున్నాడు. అది ప్రొడ్యూసర్ తప్ప, హీరో తప్ప, లేదా డైరెక్టర్ తప్ప అని అంటే, ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా వెనకాల ఇంకొకటి ఉన్నాడు. నేను సినిమా చేయాలనుకుంటే సినిమా తీయాలి అని అనుకుంటే కనుక నేను ఆల్ రూట్లోనే వెళ్ళాలి. లేదనుకున్నప్పుడు నువ్వు చిన్న బడ్జెట్లో చిన్న బడ్జెట్ పెట్టుకుని దమ్ము ఉంటే కంటెంట్ని నమ్ముకుని ఓ సినిమా చేసి మంచి సాంగ్ చేసుకుని జనాలకి తక్కువ రేట్ పెట్టి రెగ్యులర్ ప్రైసెస్ పెట్టి ఈ సినిమా చూడండి రబ్బా బాగుంటే చూడండి, చూస్తే బాగుంటే రూపాయికి 10 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళే ఇస్తున్నారు. మళ్ళీ నేను 2 కోట్లలో పెట్టినా 3 కోట్లు కంటెంట్తో సినిమా చూస్తున్నాం వాళ్ళ సినిమాలు ఆడితే ఎలాగ ఆడుతున్నాయి. అవి చేస్తే అది ప్రొడ్యూసర్కి బడ్జెట్ తక్కువలో ఉంటుంది, దానికి ఎలాగ టికెట్లు పెంచినా మామూలు టికెట్లకే రాదు జనం, వాటికి బాగుంటే తప్ప. బంద్ చేయాలి ఫస్ట్, స్టార్ హీరోలు కూడా బంద్ చేయండి, టికెట్లు పెంచితే ఆపేసేయాలి సినిమా, అప్పుడే వాళ్ళు మన రూట్కి వస్తారు, లేకపోతే కష్టం. అంటే వాళ్ళ లెక్క ఎలాగుందంటే అండి, మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం కదా, ఫస్ట్ డే ఇంత ముందులా లేదు, ఫస్ట్ డే సినిమా బాగాలేదంటే ఇక మ్యాట్నీ నుంచే పడిపోతున్నాయి. ఏదైనా చేసుకుంటే ఇప్పుడు ఇంత ముందులో 50 రోజులు 100 రోజులు ఆడే సినిమాలు లేవు, ఉంటే ఆ 1 వీకే ఆడుతున్నాయి సినిమాలు. ఆ 1 వీక్లోనే ఇంతకుముందు ఏవైతే సినిమా రిలీజ్ చేస్తే హైదరాబాద్ అంటే
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోను, తర్వాత అమీర్పేట జంక్షన్లోను, లేదా తర్వాత ఈ కింద మైదీపట్నం జంక్షన్లోను అట్లా ఉండేవి. ఇప్పుడు అలా కాదు కదండి. ఒక మాల్ ఉంది, ఏఎంబీ మాల్ ఉంది. పెద్ద హీరో సినిమా మాల్లో ఎన్ని థియేటర్లు ఉంటే 5 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు ఇదే సినిమా వేస్తున్నారు. ఒకటే రూపాయి టికెట్ని ₹2కి చేస్తున్నారు. స్క్రీన్లు పెంచేస్తున్నారు. అంటే 100 రోజులు 50 రోజులు ఆడవలసిన సినిమా ఒక రోజులో అన్ని షోలు పడిపోతుంది. ఆ షోలో హిట్ ఫ్లాప్ అనేది ఆ రోజు డిసైడ్ అయిపోతుంది. హిట్ అవుతే నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవుతాయి కొన్ని థియేటర్లు. ఫ్లాప్ అవుతే ఆ రోజే అక్కడితోటి వచ్చిన దానికి మినిమం మ్యాక్సిమం వచ్చేస్తుంది కదా, మనం సేఫ్ అయిపోతున్నాం, అట్లీస్ట్ కొంత సేఫ్ అయిపోతున్నాం అనే యాంగిల్లో డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు ఈ రకంగా ఆలోచిస్తున్నాడు. అది హీరోకి సంబంధం లేదు. హీరో ఏమంటున్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చి నువ్వు సినిమా చేసుకున్నావు కదా, నువ్వు ఆడించుకుంటావు పాడు చేసుకుంటే నీ ఇష్టం అంటున్నాడు. ఇది ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి ఇచ్చినప్పుడు రేట్లు పెట్టకపోతే సినిమా తేడా వస్తే 3వ రోజు ఉండదు కదా, ఉన్నప్పుడు ఇంకా లాస్ అయిపోతాం కదా, ఎంతో కొంత ఇది కదా వస్తుంది కదా అని అంటారు. సరే, అది పబ్లిక్ ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మీరు వాళ్ళ ఫ్యామిలీతో సినిమాకి రావాలనుకుంటే టికెట్ పెంచింది పాపమే కాకుండా బయట మార్కెట్లో ₹10, ₹15 పెట్టే కోక్ కూడా ₹200 రూపాయలు. ₹10 దొరికే చిన్న పాప్కార్న్ కూడా ఆడు 100-200 చెప్తున్నాడు. పైగా ఆడింత అది 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 మరీ టూ మచ్గా అయిపోయినాయి. అవి కూడా రేట్లు భయంకరంగా అయిపోయినాయి. మీరు అన్నట్టు ₹10,000 అయిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో థియేటర్కి ఆ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న కొన్ని సినిమాలకి తప్పితే రావట్లే. ఎందుకు రావట్లేదంటే 2 వీక్స్ అవుతా ఓటీటీలో వస్తుంది కదా. థియేటర్లు అందరూ కలిసికొని అన్నంప్లేటెడ్ దీంట్లో పెట్టుకుని చూసేవాళ్ళు ఇప్పుడు అందరూ దానికి అలవాటు పడ్డారు. అవును. ఇంకోటి ఏంటి, వాడికి అడ్వాంటేజ్, కాసేపు ఆగరా బాత్రూమ్కి వెళ్ళొస్తా అంటే ఆ హీరో అలా ఆగుంటాడు టీవీ మీద, స్క్రీన్ మీద చక్కగా నీట్గా తీసుకొని డ్యాన్స్ అని నొక్కుతున్నాడు బటన్. అక్కడ కుదరదు. మీరు చూడండి, ఇంకొక 1 yearలో ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు ఏదో షో కాల్డ్ మేము బడా డైరెక్టర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా డబ్బులు స్టార్ట్ చేశారు. మేము గొప్ప అని యాంకర్ల చేత పొగిడించుకోవటం. అంటే ఆ ఈవెంట్ ఆ డైరెక్టర్ కోసం జరుగుతుందా, హీరో కోసం జరుగుతుందా కూడా తెలియట్లేదు. కరెక్ట్, కొట్టించుకుంటున్నారు. ఇది వాస్తవం. తోపు, తురుము, వీరుడు, సూర్యుడు, అపర కుబేరుడు. చివరికి ఎందుకు అపర కుబేరుడు, వీళ్ళ నెత్తురు వీళ్ళ చెమట ఉంది కదా. కామన్ డైలాగులు కొన్ని ఉన్నాయండి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా చూద్దామని దాంతో ఉన్నారండి అందరూ. అవును, ఇదే డైలాగ్. అవును. స్టేజ్ మీదకి నేను వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎప్పుడు వస్తుందా రెడీగా ఉన్నాను చూస్తాను, కానీ ప్రతి ఒక్కటి కామన్ డైలాగ్. కానీ ఒక 6 నెలలు పోతే సార్, మీరు నిజంగా నమ్మరు, 3 bedroom ఫ్లాట్ ఉన్న 2 bedroom ఫ్లాట్ ఉన్న వాళ్ళు కూడా ఒక రూమ్ని హోమ్ థియేటర్ చేసుకుంటున్నారు అందరు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మంచిగా రెక్లైనర్ సీట్లు, వెనక 3 ముందు 3 వేస్తున్నారు. ఫ్యామిలీ 6 ముందు ఒక పరుపు వేస్తున్నారు. వాళ్ళకి తగ్గ దాంట్లోనే 2-3 లక్షలతో మంచి హోమ్ థియేటర్ చేయించుకొని హ్యాపీగా స్పీకర్లు పెట్టించుకొని స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ట్రెండ్ వచ్చిందంటే రెసిడెన్షియల్ దీంట్లో కూడా వాళ్ళు ఇచ్చే యాడ్లో కూడా విత్ హోమ్ థియేటర్ అనేది కామన్. కిచెన్ ఎంత కామన్, హోమ్ థియేటర్ అంత కామన్ అయిపోయింది. ఆ ట్రెండ్ వస్తే మొత్తం ఇంకా తట్టాపుట్ట సర్దుకోవటమే వచ్చేసింది, ఓటీటీకి అమ్ముకోవటమే సినిమాలు. ఇంకా థియేటర్కి వెళ్ళే పని లేదు. దాని బదులు శుభ్రంగా ఎవడన్నా థియేటర్లో ఇంట్లో సినిమా రిలీజ్ అయిన రోజుని స్క్రీన్కి ఇంట్లో కావాలనుకుంటే ఇప్పుడు ఎలాగా అన్నీ ఇయ్యేగా, ఫోన్పేలే కదా, డబ్బులతో పని లేదు కదండి, క్యాష్ ఇది చేయలేని లేదు కదా. అవును. టీవీలో ఇప్పుడు మీ ఇంట్లో మనం ఇదేదో పెడతాం, ఇదేంటి శాటిలైట్ ఏమంటారు వాటిని, ఆ కనెక్షన్లు ఇస్తాం, ఏంటి స్టార్ బాక్స్లో అయ్యే ఓటీ మన ఈ రిలయన్స్, జియో ఈ యాపిల్ స్టిక్ ఉన్నాయి కదండి. వీటి బదులు ఏంటంటే మనకి టీవీలో కూడా యాడ్ ఉంటుంది, సినిమా యాడ్. రేపటి నుంచి రిలీజ్, ఫస్ట్ డే చూడాలంటే ₹100, సెకండ్ డే చూడాలంటే ₹90, థర్డ్ డే చూడాలి, ఫస్ట్ వీక్ చూడాలంటే ₹100, సెకండ్ ఏదో ఒక ప్రైస్ ఫిక్స్ చేసేసి ఒక కోడ్ నెంబర్ పెట్టామనుకోండి, వెంటనే మీరు ఫోన్పే పే చేసేస్తే టక్కన మీ కోడ్ వస్తుంది. ఒకసారి ఆన్ చేసిన తర్వాత డిలీట్ అయిపోతుంది. అవును. శుభ్రం ఫ్యామిలీ ఓవర్స్ ఇస్తే ఆ డబ్బులు కూడా మంచిగా అప్పుడు వ్యూవర్షిప్. అవును. థియేటర్కి వచ్చే సంఖ్య మనకి ఎంత ఉంటారు, అంతా కలిపితే 5% ఉంటారండి, 10% ఉంటారు. 10% మించి థియేటర్కి వచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు 20%, 30% క్రౌడ్ కనుక వస్తే ఎన్ని 100 కోట్లు రావాలి. ఇప్పుడు మనం తెలంగాణ తీసుకుందాం, పని ఆంధ్ర తీసుకుందాం, 2 రాష్ట్రాలు కలిపి ఎన్ని 12 కోట్ల అంతే సార్. ఇప్పుడు 10 కోట్ల జనాభా అనుకోండి, అంతే. 10 కోట్ల జనాభాలో 50% చూశారనుకోండి, అంటే 5 కోట్లు. 5 కోట్లు ఇంటూ ₹100 ఎంత అయిందండి? 500 కోట్లు. 500 కోట్లు అయిందిగా. అంటే మీరు
మామూలు చిన్న సినిమా కూడా హిట్ అవుతే 50% జనం వస్తే 500 కోట్లు వచ్చేసినట్టేగా. అంటే ఎంత చూస్తున్నారు? 10% చూశారనుకోండి, 100 రూపాయల టికెట్ మీద 10% చూస్తే ఎంత వస్తుంది? 100 కోట్లు వస్తుంది. చిన్న సినిమాలో 2 కోట్లు 3 కోట్లు తీసుకున్న వాళ్ళు 10% చూస్తే అంటే 10 కోట్లు చేసిన సినిమా అంటే 10% కదా చూసేది. అవును. అది మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మంది కనుక ఈ పెద్ద సినిమా కనుక 50% చూశారనుకోండి, ఎంత ఇక్కడే 500 కూడా వచ్చేస్తుంది కదా. అసలు మీరు చెప్పినట్టు ట్రెండ్ మారాలి సార్. ఎందుకంటే ఒకప్పుడు హీరో అందువల్ల మనకి అందువల్ల థియేటర్కి అందరూ రావట్లా. ఇప్పుడు కూడా హిట్ అయిన సినిమాకి 20% వస్తున్నారు, రిమైనింగ్ 80% థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు తక్కువ ఉన్నారండి. ఇప్పుడు ఇదే టీవీలో హోమ్ డెలివరీ, ఇప్పుడు మనం ఏదో ఆర్డర్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నారు కదా. అవును. సినిమా రెడీ టు రిలీజ్ ఎనీ టైం మీ సినిమా చూడాలనుకుంటే కింద ప్రైస్ పెట్టేయండి. అవును. ఎప్పుడైతే మీరు ఓటీటీలో దీంట్లో పెట్టి, మనం ఓటీటీ కదా దీని ఫోన్పే పెట్టి మరి ఇవాళ సాయంత్రం సినిమా చూద్దామంటే, ఇప్పుడు మనకి క్యూబులకి ఎలా ఇస్తున్నారు పర్మిషన్స్? ఇక్కడి నుంచి క్యూబ్కి ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న థియేటర్ కూడా ఇక్కడ కోడిస్తున్నాయి కదా, అక్కడ ఆనే థియేటర్లు. అవును. ఇంత ముందులాగా రీల్స్ వెళ్ళలేదు కదా, ఫిల్మ్ ఇక్కడి నుంచి డబ్బాలు మోసుకెళ్ళేది లేదు కదా. ఇక్కడ డబ్బులు లేట్గా కలితే మార్నింగ్ షో లేట్ అవటం, ఇక్కడ ముందు డబ్బులు కడితే మార్నింగ్ షో తేవటం, ఇవన్నీ. ఇప్పుడు ఏదైనా ట్రైలర్లు టీజర్లు లాంచ్ అయితే 1 వీక్ మేము చూస్తున్నాము, కిందంతా కామెంట్స్లో సినిమా బాగుంది, ట్రైలర్ బాగుంటుంది, హీరో బాగా చేశాడు, విలన్ సూపర్, ఈ కామెంట్స్ కన్నా డైరెక్టర్ మీద వీళ్ళ మీద కామెంట్స్ కన్నా ఐబొమ్మ మీద కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అసెంబ్ల్డ్ ఐబొమ్మ ఫ్యాన్స్ అనుకుంటా. ఈ పైరసీ కూడా రాదు. నేను చెప్పేది ఏంటంటే, ఆ కొత్త సిస్టము ఫోన్పే సిస్టము, సినిమా రిలీజ్ అయిందంటారా మన హోమ్ థియేటర్లో చూద్దాం అంటే అక్కడ అక్కడ కింద పే చేసిన వెంటనే వాడు ఫోన్ పైరసీ కూడా ఎందుకు వచ్చింది చెప్పండి సార్? పైరసీ కూడా ఇదే, ఈ రేట్లు ఎక్కువ వల్ల, ఈ 10 మంది వల్ల వచ్చింది. రాకూడదు, పైరసీ రాకూడదు. కానీ ఎందుకు వచ్చింది అంటే చూసే వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేశారు ఐబొమ్మని? అంతమంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? బికాస్ ఆఫ్ దిస్ రేట్స్. అంటే రేట్స్ అనేది పక్కన పెడితే వాళ్ళకి క్వాలిటీతో సంబంధం లేదండి. అవును. ఏదైతే సినిమా చూస్తున్నాం అని కనిపడు ఐబొమ్మ అని ఇదైనా ఇప్పుడు మేబీ కొంతవరకు క్వాలిటీ కొంచెం వస్తున్నాయని వింటున్నాం. కానీ అలాంటి వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకా వాళ్ళ టీం ఎంతమంది ఉంటారు? ఆగిద్దరు. ఫస్ట్ ఇండస్ట్రీలో చేంజ్ రావాలి. మనం పెడుతున్నాం ఇంత రేట్లు, అది జనానికి ఇష్టం లేదు, అందుకనే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. మనం లిమిటెడ్గా చూసుకుంటే అలాంటి ఎంకరేజ్ చేయకుండా మీరు థియేటర్కి వచ్చి చూడండి అంటే వచ్చి చూస్తాం. నేనేం చూస్తా, మీరేం చూస్తా, మీ ఫ్యామిలీ ఏం చూస్తాం. ఆ చిన్నప్పుడు ఇది ఏంటి కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ థియేటర్ ఒకటే ఉండేదండి అప్పుడు. అవును. సినిమా ఒకటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ చాలా ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చాయిస్ ఉంది, అప్పుడు లేదు. అప్పుడు థియేటర్కి 10 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి, 10 రూపాయలు, పావలా ఆ టైం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇవాళ వేలు పెట్టి టికెట్లు ఇది పెట్టి చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పైరసీలు కానీ ఈ రేట్లు ఎక్కువ వల్ల కూడా కొంత, ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్తే సినిమాకి ఆడు కూల్ డ్రింక్ అడగకుండా ఉండడు, నెంబర్ 1. పాప్కార్న్ అడగకుండా ఉండడు. తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలు వచ్చేదే వాటి కోసం వస్తారు. ఇంట్లో అయితే ఎవరు థియేటర్కి వెళ్తే ఇస్తారని చెప్పి అసలే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీరు అన్నట్టు ఏంటంటే, నా సలహా అయితే ఇదేనండి, థియేటర్లో కూడా ఒక కోడ్ సిస్టమ్ పెట్టేసి రిలీజ్ అయినప్పుడు పబ్లిక్ థియేటర్కి వెళ్ళి చూసేవాడు చూస్తాడు. అవును. టీవీలో సినిమా రిలీజ్ రెడీగా ఉందనంటే ఫోన్పే చేస్తాడు, టింగ్ మని అడుగు కోడ్ వస్తుంది, అది ఆన్ చేసుకుంటాడు. వన్ సినిమా ఆన్ చేసిన తర్వాత శుభం కార్డ్ అయ్యేటప్పటికి ఎరేజ్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 10%, 20% కాదు, 100% తెలుగు సినిమా చూసేవాడు ఉంటే తెలుగు సినిమా 100% చూస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ 100% చూస్తాడు కదా. కానీ ఒకరు మాట్లాడుకుంటే ఒక రోజంతా అయిపోయింది సార్. 100% చూస్తే మీకు 500 కోట్లు, ఇది 5,000 కోట్లు ఎందుకు అవ్వదు? ఈజీగా అవుతుంది. 100% 20% చూస్తేనే 500 కోట్లు వస్తుంది. అప్పుడు మీకు 80% చూసారనుకోండి, 4 రెట్లు ఎక్కువ వస్తుంది కదా. అంటే అప్పుడు 4 రెట్లు ఎక్కువ వచ్చినప్పుడు 50% రేట్ తగ్గిస్తే తప్పే ఉంది అప్పుడు. అవును. ఫస్ట్ డే చూడాలా, చూడు, పెట్టు, నీకు కావాలంటే ఆన్ చేస్తాడు, అది బెటర్ కదండి. కానీ ఇంత చూసిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, ప్రొడ్యూసర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా మీకు? అంటే ఆర్ట్ డైరెక్టర్ అనేది కూడా బాగుంటారు. అశోక్ గారు లాగా మీరు కూడా విలన్గా యాక్ట్ చేయాల్సింది అప్పుడులో. యాక్టింగ్ పిచ్చి ఎప్పుడు లేదు కానీ, బట్ గ్యాంగ్ లీడర్ యాక్ట్ చేశాను. అవునా? ఏ రోలు? వాళ్ళందరినీ ఇంట్లోకి పిలిచి అందరినీ చంపేస్తాను కదా. ఓకే ఓకే. లాస్ట్లో చిరంజీవి కాలు మీదేసి తొక్కి కొడతా ఉంటాడు. అది అనుకోకుండా ఏమైందంటే, అప్పుడు చేతిలో ఒక 7-8 సినిమాలు ఉండేవి. అక్కడ షూటింగ్, ఇక్కడ షూటింగ్, ఎక్కడ షూటింగ్, అక్కడ షూటింగ్, అన్ని చోట్ల షూటింగ్ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేది. షూటింగ్ సరిగా రావట్లేదని కోపం తట్టి
బాపినీడి గారు ఏం చేశారంటే వీడికి ఒక వేషం ఇద్దాం సరదాగా అని చెప్పి చిన్న వేషం రా ఆడెవడో రాలేదని చెప్పి మేకప్ వేసి కూర్చోబెట్టి వేషం ఇచ్చారు. చేసిన తర్వాత అది కంటిన్యూటీ ఎక్కడికి వెళ్ళటానికి లేదని 20 రోజులు కూర్చోబెట్టారు. అప్పుడే నాయుడు గారు నన్ను బొబ్బిల్ రాజు సినిమా నుంచి తీశారు. ఆ సినిమా నుంచి వద్దు అనుకుంటారు అప్పుడు బాగా బిజీగా ఉండటం వల్ల ఇదంటారు. ఆ సినిమాలో యాక్ట్ చేశాను నేను. కానీ అందరు డైరెక్టర్ల కన్నా కూడా ఆర్ట్ డైరెక్షన్ చేసేటప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే చాలా కష్టపడాలేమో మీరు. అప్పుడు లోడ్లు తెప్పించేవారు పండ్లన్నీ. అప్పుడు రాఘవేంద్ర సినిమాలు అంటే అయ్యే కదా. నాకు తెలిసి రాఘవేంద్ర సినిమాలో నేను బాగా కష్టపడిన సినిమా ఏంటంటే ఇదండి, ఇలా కత్తేస్తే ఇలా అగ్నిపర్వతం. ఓకే, కృష్ణ గారిది. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది ఫోటో మీద, విజయశాంతిని ఇదని ఊటీలో తీసాం వాటర్ దగ్గర. ఆ ఫోటో కృష్ణ గారి ఫోటో మీద విజయశాంతిని పెట్టుకోబెట్టి అది వాటర్లో అదేమో టైంకి లాగాలి, అది జారిపోతూ ఉండేది. అదే సినిమా హిందీలో కూడా శ్రీదేవిని రాజేష్ ఖన్నాతో చేసాం. నయా కదమ్మా కాదు, ఇంకో సినిమా ఏదో సినిమా చేసాం జితేంద్రతో. ఇక్కడే సెట్ చేసామండి ఈ రాజరాజేశ్వరి టెంపుల్ పైనే. ఓకే, ఆ కన్నులు ఆ వజ్రాయుధును అగ్నిపర్వతం 2 సైమల్టేనియస్గా జరిగిన సినిమాలు. ఓకే ఓకే. ఆర్ట్ డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ వేరుగా ఉండేది. కానీ పనులు ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఆయనకి అన్నీ మీకు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళిపోతే బోల్డ్. మెడ్రాస్లో అప్పుడు ఆ మార్కెట్కి పంపించేసేవాళ్ళు, తెప్పించేసి లారీలే. రాఘవేంద్రరావు సినిమాకి సాంగ్ ఉందంటే ఆర్ట్ డైరెక్టర్కి సంబరం కింద ఉండేది. ఎందుకంటే డబ్బులు కొంచెం చిల్లర వచ్చేది కదా. ఎన్ని లారీలు తెప్పిస్తుంటారు? యాపిళ్ళు, బత్తాయిలు. ఇప్పుడులాగా ఇప్పుడు బొట్టేసి 100 బొట్టలు మన సినిమాలో చూపించడం. అప్పుడు అన్ని ఉంటే అన్నీ వేయాల్సిందే, తప్పదు. ఎన్హాన్స్ చేయడానికి ఎవరికి అప్పుడు కుదిరేది కాదు కదా. సో అయ్యే మళ్ళీ మళ్ళీ పక్కన కుర్రోళ్ళు పెట్టించి అన్ని ఏరి మళ్ళీ పక్కన నుంచి పోస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు దాన్ని తగ్గట్టు చేసేవాళ్ళు అండి ఇప్పుడు అవన్నీ కూడా. ఓకే. తర్వాత రాఘవేంద్ర సినిమాకి ఇంకోటి కూడా ఏదో సుందరాకాండగా దేనికో రౌడీ అల్లుడికో. బట్ ఏదైనా ఆయన సినిమా అంటే ప్రాప్స్ అన్ని ఎక్కువ, ప్రతి సాంగ్కి ఏదో డిఫరెంట్గా ఆలోచించేవాడు. అన్ని కాయలు వాడేశారు కదా ఆయన. ఏంటి అన్ని కాయలు వాడేశారు? అన్ని వాడని కాయలు ఏం లేవు. వాడని కాయ ఏం లేదు. ఆయన తలకాయ మొత్తం వాడేశాడు ఆయన. మరి ఆ టైంలో అయ్యే కదండి మంచి. ఇప్పుడు నారాయణరావు ఏమో డైలాగుల మీద వెళ్ళేవారు, రాఘవేంద్రరావు ఏమో కమర్షియల్ ఆస్పెక్ట్లో కొంచెం ఆ గ్లామర్తో వెళ్ళేవారు. ఇప్పుడు డ్రైవర్ రాముడి సినిమాకు రామారావు గారు డ్రైవర్ అయినా కచిన్స్లో బట్టలు వేసుకునేవాడు. అవును. మరి ఒరిజినల్ డ్రైవర్ అయితే ఎక్కడ కుదిరేది? ఇప్పుడు ఏమనండి ఎగ్జాక్ట్లీ హీరోలకి ఆ డ్రెస్సులు ఒప్పుకోరు. డ్రైవర్కి ఏంటరా ఏమో బ్రాండెడ్ షర్ట్లు వేసారంటారు. ఇప్పుడు ఏంటి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తున్నారా హీరో? ఇంకా సార్ మావాడు నేను మా అబ్బాయిని విజిలింగ్ వీడ్లో బాంబేలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పెట్టానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వాడిని ఏదో నువ్వు యాక్టింగ్ సైడ్ బాగా చేస్తున్నావు, చేసి చూపిస్తున్నావు, అది ఇది అనేటప్పుడు కానీ కొన్ని ఇచ్చేస్తే 3 నెలల తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టింగ్ షిఫ్ట్ చేశాడు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యాక్టింగ్ షిఫ్ట్ అయ్యాను, యాక్టింగ్ నేర్చుకుంటాను అన్నాడు. వైజాగ్ పంపించా ఆయన దగ్గరికి. 3 డేస్లో వచ్చేసాడు. ఏంట్రా అంటే సమూహం నేను కొంచెం డిఫరెంట్గా కనపడాలన్నాడు అని న్యూయార్క్ వెళ్ళి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డిప్లొమా చేసి ఇచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేశాడు. నారప్ప సినిమాలో వెంకటేష్ పక్కన కొడుకుల క్యారెక్టర్లు 2 ఉన్నాయి, ఒకటి చేసి చూస్తాను, స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూస్తాను డాడీ, ఒకసారి అడగండి అన్నాడు. నేను సురేష్ బాబుతో మాట్లాడా, శ్రీకాంత్ కూడా మాట్లాడితే తీసుకుని పంపించాను సార్ అన్నాడు. అన్నీ పంపించి ఆడిషన్ చేశాక శ్రీకాంత్ అడ్డాలా వచ్చి ఇంటికి వచ్చి, సార్ మీ వాడు నా కథకి భలే సూట్ అవుతాడు, నేనే ప్రొడ్యూసర్, మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసరు, నేనే డైరెక్టర్ని, నేను చేస్తాను సార్ మీ వాడితోటి, అందులో వద్దు సార్ నా మాటనండి అని చెప్పి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శ్రీకాంత్ అడ్డాలంటే పెద్ద డైరెక్టరే కదా. సో హ్యాపీగా ఫీల్ అయ్యి తనతోటి కానీ కమిట్ అయ్యాను. అది అలా డిలే అయ్యి బడ్జెట్ ఎక్కువ వల్ల దీనివల్ల అది డిలే అయింది. ఆ మధ్యలోనే ఆ డైరెక్టర్ పెద్ద కప్కి వెళ్ళాడు. ఆ ముందు అనుకున్న సినిమా అది ఆగిన తర్వాత తనతోటి ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు గుణశేఖర్ యుఫోరియా అని ఒక సినిమా చేశాడు. గుణశేఖర్ దగ్గరికి వెళ్తాను డాడీ, కొత్త వాళ్ళు చేస్తున్నారు కదా అని అంటే నేను గుణతో మాట్లాడు. గుణశేఖర్ సినిమాకి ఫస్ట్ నేను ఆర్ట్ డైరెక్టర్ని. లాఠీ అని ఒక సినిమా తీశాడు. అవును, ఆ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్ని. ఈ సత్యనారాయణ ఫస్ట్ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్ని, గుణశేఖర్ సినిమాకి నేను ఇట్లా. అప్పుడు ఆ సినిమా అంటే ఇట్లా అంటే పంపించాను చంటి గారు, బట్ ఏదైనా నాకు నచ్చితేనే పెట్టుకుంటాను,
లేదంటే పెట్టుకోను. నాకు రేపు మీరు నా ఆర్ట్ డైరెక్టర్ అనేది పక్కన పెట్టండి, మీకు నేను రెస్పెక్ట్ ఇస్తాను, కానీ నాకు ఆడిషన్ ఇదని చెప్తే పంపించాం. అక్కడ అతను నచ్చి విలన్గా పెట్టుకుంటానండి నేను, మీ వాడు డిఫరెంట్గా చేస్తున్నాడు, విలన్గా అందరూ చేశారు కదా అంటే, సరే 3 నెలలు ఆయన ఒప్పించి 3 నెలలు వెయిట్ చేయించి దాంట్లో విలన్గా చేయించానండి. ఓకే. ఆర్టిస్ట్కి ముందు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఏదో ఒకటి క్యారెక్టర్ కావాలి. చెయ్యి, నువ్వు బాగా చేస్తున్నావు అంటే రేపు ఇంకో సబ్జెక్ట్ వచ్చి నేను హీరో కూడా పెట్టుకోవచ్చు కదా అని ఆ సినిమాలో చేసిన. అది నెక్స్ట్ మంత్ రిలీజు. సో అది రిలీజ్ కోసం వెయిటింగ్ అండి. ఓకే. దాని తర్వాత శ్రీకాంత్ అంటే సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఉంది. నేను ఇప్పుడు నిజంగా ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్నారా, లేకపోతే బాగానే సేఫ్గా మంచిగా ల్యాండ్స్ ఫైనాన్షియల్గా బాగా కాల్చుకుని లాస్ట్ 2 సినిమాల్లోనే బాగా ఎక్కువ, మన సినిమా అయితే బాగా ఎక్కువ కాల్చుకున్నాను. ఓ సినిమా కీర్తి సురేష్ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేశాను నేనే. అవునా? నరేష్ కొడుకు నవీన్. ఆ సినిమా ఫస్ట్ సినిమా నేనే చేసింది. ఓకే. అది రిలీజ్ అవ్వాలి, సెన్సార్ చేసి అక్కడ పెట్టించా. కీర్తి సురేష్ లాంచ్ చేసింది మీరే ఫస్ట్ ఇక్కడ? ఫస్ట్. ఓకే. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ చేయలే. ఎందుకంటే ఆ సినిమా ఓటీటీకి ఇచ్చేద్దాంలే అనే దాంతో చేశాను. ఆ సినిమా ఖర్చు పెట్టేదానికన్నా దాని తాలూకు అమ్మిని వాళ్ళు దాదాపు ఒక 70-80 కోట్లు అయిపోయింది. ఎంత? 70-80 కోట్లు అయింది అమ్మిన ప్రాపర్టీస్. మీరా? దానికి ఖర్చు పెట్టింది తక్కువే. 70-80 కోట్లు ప్రాపర్టీ అమ్మేశారు. ఈరోజు వాల్యూ అది. అట్లా ఎంత పోయి ఉంటుంది ఇప్పుడు? తర్వాత లాస్ట్ ఒక ఊర్లో సినిమా కూడా నాకు డబ్బులు రాలే, అది లాసే. అది సినిమా నిలబడింది కానీ మనకి రాలే. అదో 200 కోట్లు లాస్ అయి ఉంటాయా ఇప్పుడు వరకు? అంత 100 కోట్లు. ఇప్పుడు మనం అమ్మిన ఆస్తులు లెక్కేసుకుంటున్నాం కానీ ఆ రోజుకి వచ్చేటప్పటికి అంత ఉండదు కదండి. అన్నీ కలిపితే 20 కోట్లు ఉంటుంది అంతే, చిన్న కాబట్టి. బట్ ఏదైనా నా స్టాండర్డ్కి నా స్థాయికి అవి కొంచెం ఎక్కువే బర్డెనే కదా. ఇప్పుడు సేఫే కదా? ఇప్పుడు కంఫర్టబుల్ సేఫ్ అయినా కానీ బట్ సంపాదించి కొన్ని డిస్టర్బ్ అయ్యేటప్పటికి కొంచెం ఆ ఫీల్ కొంచెం ఉంటుంది. సరే ఇప్పుడైతే నేను దాదాపు 7-8 సంవత్సరాల నుంచి బన్నీ వెనకాల తిరుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్ బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడు. సో ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తాను అనే దాంట్లో. డైలీ వెళ్తారా హైదరాబాద్లో ఉంటే? రెగ్యులర్గా ఇక టచ్లో ఉన్న బ్యాచ్ రెగ్యులర్గా ఏదో ఒక ప్రొడక్షన్లో ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తారనేది ఒక నమ్మకంతో అది ఉండండి క్వైట్గా, నేను ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తానన్నాడు. అదే ఆస్తి మాట అంటే మాటనే. నేను ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో నాకు ఇచ్చిన కమిట్మెంట్, ఇప్పుడు తను పెద్ద స్టార్ అయిపోయాడు, ఆ రేంజ్ ప్రొడ్యూసర్స్ అవుతాం నేను కాదు ఇప్పుడున్న పరిస్థితులు. వాస్తవంగా మాట్లాడాలంటే వాళ్ళంతా ఇప్పుడు 1000 కోట్లు ఆ రేంజ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కదా. సో ఏదో ఒక ప్రొడ్యూసర్ దాంట్లో ఏదో ఒక ప్రొడక్షన్లో మీకు ఏదో ఒక షేర్ ఇప్పిస్తాను, క్వైట్గా కూర్చోండి అనే దాంట్లో. ఏంది మీ ఇద్దరికి ఎలా అంత మంచి రిలేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అట్లానేం కాదుగా, నాకు అన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు, ప్లస్ అన్నీ కాకుండా అరవింద్ గారి దగ్గర నుంచి తెలుసు. అందరం ఒకే తాన్ముక్క బాపతేగా, అదే ఒకటే ఊరు ఒకటే ఇది. అంటే వాళ్ళ నానే ఇప్పుడు అతను 1000 కోట్లు 200,000 కోట్లకి వెళ్ళిపోయాడని వాళ్ళ నాన్నగారే సైలెంట్గా ఉంటున్నారు కదా. గీతా ఆర్ట్సే సైలెంట్గా ఉంటుంది బన్నీతో. అందుకే 2-3 క్లబ్ చేస్తున్నారండి ఒకరితో. ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ 1000 కోట్లు 700 నుంచి 800 కోట్ల సినిమాలు అంటున్నారు కదా. దాని నెక్స్ట్ లెవెల్ కూడా దానికన్నా పెద్ద ఫిగర్ ఉంటుంది కదా, చిన్న ఫిగర్ ఉంటుంది కదా. సో ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తాను అనే మాట అన్నాడు కదా. అది ఎప్పుడు చేస్తారు? టచ్లోనే ఉంటున్నారా? పుష్ప నుంచి కంటిన్యూ టచ్లోనే ఉన్నాను, ఇప్పుడు కూడా టచ్లో వెళ్ళి కలుస్తుంటున్నారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, మెసేజ్లు పెట్టుకుంటాము, రిప్లై ఉంటుంది, కలుస్తాను. ఓకే. అది ఏ సినిమాకి క్లబ్ చేస్తారో, ఎవరితో క్లబ్ చేస్తారో ఏంటనే చూడాలి ఇది. ప్లస్ ఇప్పుడు నేను ఇంకొక మన తెలుగు పెద్ద ప్రొడ్యూసర్ తోటే, రాజు గారితో కలిపి ఓ ప్రాజెక్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆయన అనౌన్స్ చేస్తారు. చిన్న కథలు, మంచి కాంటెంట్ ఉన్న కథలు వింటున్నారు, సినిమా బాగుంటే పట్టాలెక్కిద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. చంటి అడ్డాల అని పేరు ఉంది బయట. ఈ చిన్న కథలు ఉన్న వాళ్ళు, మంచి డైరెక్టర్లు ఉంటే వచ్చి మీకు కథ చెప్పొచ్చా? నేను రోజు వింటున్నాను. చెప్పొచ్చా? నేను రోజు వింటున్నాను. ఇప్పుడు నేను దిల్ రాజు దగ్గరికి కూడా తీసుకెళ్ళింది అలాగే. రాజు ఉన్నారు, చంటి గారు ఏదైనా ఉంటే పట్టని కథలు నాకు నచ్చితే కలిపి చేద్దాం అన్నాడు ఆయన. ఓకే. సో తీసుకెళ్ళి 2 కథలు వినిపించాను, 2 నచ్చినాయి అతనికి. ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది వస్తుంటారు మీ దగ్గరికి, ఇలా పంపించి నేను వింటున్నాను. సో ఇప్పుడు రాజుగారు నేను కలిపి ఒక సినిమా చేస్తున్నాం. ఓ సూపర్. పెద్ద సినిమాని పెద్ద క్యాన్వాస్ వస్తే హీరో అన్ని ఆయన ఫైనల్ చేస్తాను, ఆయన డిక్లేర్ చేస్తారు, ఆయన అనౌన్స్ చేస్తారు. ఎనీహౌ జాగ్రత్తగా చేయండి, మంచిగా చేయండి.
సార్ ఆచితూచి మనం అనుకుంటున్నాం. గౌరవంతో చేయండి. కాదు ఆచి తూచే కాదు, ఆశతో చేస్తాం కానీ ఆ తూసేది ఎక్కడ వస్తుందో తెలియదు. అది ఇటైనా తోగొచ్చు, ఎటైనా తోగొచ్చు. అది ఇలా అయినా ఉండొచ్చు. అంతే. సో అది మన చేతిలో లేదు. అయితే ప్రతి సినిమా హిట్ అవుద్దనే తీస్తారు అందరు ప్రొడ్యూసర్లు. ఆశతో అంటే డబ్బు వస్తుందని ఆశతో చేస్తున్నారు కాదు అంతే కదా. అది ప్యాషనేటెడ్గా అనేది సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్యాషనేటెడ్ మీలాంటి ప్రొడ్యూసర్స్ కి డబ్బు కన్నా కూడా ఆ ప్రేమ అంటే అది వేరు. సినిమా మీద ఉండే లవ్ చేస్తూ చేస్తాం, సినిమా చేసిన చెప్పు ప్రేమించు చేస్తాం, కానీ డబ్బులు కూడా కావాలి కదా. మీరు ఒక 10 సినిమాల్లో బాగా సంపాదించేసి రియల్ ఎస్టేట్లో పెట్టి బాగా డబ్బులు అయిపోయిన తర్వాత మనం 10 కోట్లు పోయినా పర్లేదు, 100 కోట్లు పోయినా మనం శంషార్లాగా ఎలాగ ఉంటాం అనేది లేదు ఇవాళ ఉన్న పొజిషన్లో. సో ఏదో సక్సెస్ కావాలి, డబ్బులు కావాల్సిందేనండి. అంతే. సో ఎనీహౌ మంచి సినిమాతో మళ్ళీ మీరు కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంటి అడ్డాల గారు. థ్యాంక్ యూ అండి. మీ పేరే ఒక బ్రాండ్, చంటి అడ్డాల. ఎవరికి లేదు అంటే కొంతమంది ఏంటంటే చంటి అడ్డాల పలుకుతారు, కొంతమంది మీ మాటలు విన్న తర్వాత అడ్డాల చంటి అని కూడా వాడుతుంటారు. మనం ఎక్కడ అడ్డం పడడం అది తిప్పి వాడాలు కూడా ఉన్నారు కాబట్టి ఎనీహౌ మంచి కంబ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బాబు కూడా మంచి హీరో అవ్వాలని, మీరు కూడా మంచి ప్రొడ్యూసర్. నేను కూడా అదే, మావాడు కూడా కండిషన్స్ ఏం లేకుండా ఫైట్లు గీట్లు కాదు, కంటెంట్ చిన్నదైనా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ తోటి ఆడే సినిమాలు ఉంటే చూడండి అంటున్నాడు తప్ప. సూపర్. ఎవరెవరు వస్తున్నారు మేము చేస్తాం అయ్యి అంటున్నారు కానీ వేస్ట్ అడే అని జనాలు రారు, ఊరికి మనం చేసాను తప్ప ఉపయోగం ఉంది, వెయిట్ చేద్దాం అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.